కువలయాసుని యొక్క భార్య మదాలస. మదాలస వస్తుతః చనిపోయింది. ఒక కపట ముని చేసిన మోసానికి ఆమె ప్రాణాలు విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ అశ్వతరుడనే నాగరాజు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి తిరిగి అదే రూపంలో మదాలసని బతికించడం, కువలయాసునికి సమర్పించడం, ఇదంతా జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు కువలయాసుడు పాతాళలోకంలో మదాలసని వివాహం చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారు, మదాలస చనిపోయింది లేదు, ఎందుకంటే దహన సంస్కారాలు చేశారు. కువలయాసుని తండ్రే, ఎందుకంటే కువలయాసుడు కూడా చనిపోయాడని చెప్పి వాళ్ళు ఆ కపటముని మోసం చేశాడు. కువలయాసుని తండ్రి ఏం చేశాడు, కొడుక్కేమో తర్పణాలు ఇచ్చాడు. ఎందుకంటే దహన సంస్కారాలు అక్కడ వాళ్ళు చేసేసారని చెప్పి మోసం చేశాడు ఆ కపటముని. కాబట్టి చనిపోయాడు అనుకునే ఆ కొడుక్కేమో తర్పణాలు వదిలి కోడలికేమో దహన సంస్కారాలు చేసి అత్యంతం దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితిలో కొడుకు తిరిగి వచ్చాడు. కానీ కోడలైతే చనిపోయిందిగా, దహన సంస్కారాలు తన చేతులతో చేశాడు ఆయన. ఇప్పుడు కోడల్ని తీసుకుని, అంటే తన కువలయాసుడు తన భార్యను తీసుకుని పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటో ఒకసారి మనం ఈరోజు ప్రవచనంలో చూద్దాం. పుత్ర ఉవాచ ఆగమ్య స్వపురం సోథ పిత్రోః సర్వమశేషతః కథయామాస తన్వంగి యథా ప్రాప్తా పునర్మృత. రాజకుమారుడు ఆ ఋతధ్వజుడు తన పట్టణానికి చేరుకొని మరణించి తిరిగి బ్రతికినటువంటి సుందరాంగి అయినటువంటి మదాలస వృత్తాంతాన్నంతటినీ కూడా తన తల్లిదండ్రులకు చెప్పాను. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇదేమిటి కోడలు వచ్చింది, అరే నా చేతులతో నేను దహన సంస్కారాలు చేసేనే, తిరిగి రావడం ఏమిటి? ఇది కేవలం పరమేశ్వరుని యొక్క తపఃప్రభావం చేత ఆమె తిరిగి బతికి వచ్చింది అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చనిపోయాడు అనుకున్న కొడుకు తిరిగి వచ్చాడు, చనిపోయింది అనుకున్నా కాదు నిజంగా చనిపోయింది ఆమె అన్నటువంటి మదాలస కూడా తిరిగి వచ్చింది. ననామసాపి చరణౌ శ్వశురయో శుభా. ననామ నమస్కరించెను. అత్తమామలకు మదాలస పాదాభివందనం చేసెను. బంధువర్గమునందరినీ కూడా కౌగలించుకొనుట, నమస్కరించుట మొదలగు పనుల ద్వారా అందరినీ కూడా వాళ్ళ యోగ్యతను అనుసరించి పూజించెను. ఆ తరువాత పురజనుల మహోత్సవము జరిగెను. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది? ఋతధ్వజశ్చ సుచిరం తయారేమే సుమధ్యమా నిర్ఝరేషు చ శైలానాం నిమ్నగా పులినేషు చ. మదాలసతో, అందమైన నడుము కలిగిన మదాలసతో చాలా కాలము పర్వతాల నుండి జారుతున్న సెలయేళ్లలోనూ నదీ తటాలయందు అందమైన అడవులు, వనములు, ఉపవనములయందు తన భార్యతో ఋతధ్వజుడు రమించసాగెను. ధర్మకార్యాలు చేయాలి, భార్యని సంతోషపెట్టాలి. మదాలస కూడా తన భర్తతో కోరికలను అనుభవిస్తూ మిక్కిలి సంతోషముగా ఉండెను. ఈ విధంగా కాలం గడిచిపోతోంది. తతః కాలేన మహతా శత్రుజిత్ స నరాధిపః సమ్యక్ ప్రశాస్య వసుధాం కాలధర్మముపేయివాన్. చాలా కాలము శత్రుజిన్ మహారాజు పరిపాలన చేసి కాలధర్మము నొందెను. అయిపోయింది, చనిపోయాడు ఆయన, పెద్దవాడయ్యాడు. ఇక శత్రుజిత్ కుమారుడు సదాచార సంపన్నుడు మహాత్ముడు అయినటువంటి ఋతధ్వజునికి రాజ్య పట్టాభిషేకము జరిగినది. ఇప్పుడు మహారాజా అయినాడు ఆయన. ఇప్పుడు తనకి బాధ్యతలు పెరిగాయి. ఇదివరకు తండ్రి పరిపాలిస్తుంటే తను పక్కన ఉండే పనులన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు సాక్షాత్ తనే రాజ్యాన్ని పరిపాలించవలసిన పరిస్థితి. ప్రజలని కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో
రుతధ్వజుడు మదాలసలకు మొదటి కుమారుడు జన్మించెను. అతడికి విక్రాంతుడు అనే పేరు పెట్టాడు. రుతధ్వజుడు తుతుషుస్తేన వైభృత్యా జహాస చ మదాలసా సా వై మదాలసా పుత్రం బాలముత్తానశాయినం. మదాలస రుతధ్వజులకు పుత్ర సంతానం కలిగినందువల్ల భృత్యులందరూ కూడా సంతోషంతో నిండిపోయారు. పురప్రజలందరూ కూడా మనకు ఒక చిన్న బుల్లి చిన్న రాజు ఒకడు ఉద్భవించాడు అని ఆనందం కదా. మదాలస జాగ్రత్త గమనించండి. రాజు విక్రాంతుడు అని పేరు పెట్టాడు, ప్రజలందరూ సంతోషిస్తున్నారు. మదాలస ఏం చేసిందన్నాడు? జహాసచ మదాలస చిరునవ్వు నవ్వెను. ఏమిటో చిరునవ్వుకి అర్థం ఏమిటో తర్వాత చూద్దాం. ఆమె చేసిన పని ఏమిటి? చిరునవ్వు నవ్వెను, అంతే అర్థం. తన కుమారుడు వయసు వస్తోంది, లేస్తున్నాడు, నిలబడుతున్నాడు, కిందకు పడుతున్నాడు, గొక్క పెట్టి ఏడుస్తున్నాడు కొడుకు. మదాలస ఏమంటోందంటే చూడండి జాగ్రత్తగా, ఒక మాట గుర్తుందా? యోగిని యోగమాయాచ అని చదువుకున్నాం. మదాలస యోగిని, యోగమాయ, అమ్మవారి స్వరూపం చెప్పాలంటే. పరమేశ్వర వరప్రభావంతో జన్మించిన ఆమె శక్తి స్వరూపురాలు కాక ఏం కావాలి? యోగిని యోగమాయాచ అని చెప్పి అందుకనే అన్నారు పురాణంలో. సాక్షాత్తు ఆత్మజ్ఞాన సంపన్నురాలు ఆమె. అప్పుడే అనుకున్నాం మనం ప్రవచనంలో. ఒక చిరునవ్వు నవ్వి పిల్లవాడు ఏడుస్తుంటే ఆమె ఏమందంటే, శుద్ధోసి రే తాత. జాగ్రత్త గమనించాలి. ఇక్కడే మనకు కొన్ని వేదాంత విషయాలు వచ్చేస్తాయి మనకు పురాణంలో. సాధారణంగా ఎక్కడో కథ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ సాక్షాత్ వేదాంత విషయాలు రావాలంటే కొన్ని సందర్భాల్లోనే వ్యాసమహాముని చెప్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ వేదాంత విషయాలు ఉన్నాయి ఈ ఘట్టంలో. జాగ్రత్తగా చూద్దాం ఈ వేదాంత విషయాలని. శుద్ధోసి రే తాత నతేస్తి నామ కృతంతే కల్పనయాధునైవా పంచాత్మకం దేహమిదం నతేస్తి నైవాస్యత్వం రోదిషి కస్య హేతోహో. నాయన, నీవు పరిశుద్ధుడివి, ఆత్మస్వరూపుడివి, ఆత్మ పరిశుద్ధమైనది. ఆ పరమాత్మస్వరూపుడివే నీవు కాబట్టి నీవు కూడా పరిశుద్ధుడివే. నీకు పుట్టినప్పుడు నామమంటూ లేదు, ఇప్పుడు ఒక నామము నీకు కల్పింపబడినది. ఈ నామం నీదా? పరమేశ్వరుడికి నామం ఉంటుందా? నామం ఉండదు, రూపం ఉండదు. నామరూపాలు కలిగిన ప్రపంచం, మిథ్యాభూతమైన ప్రపంచమే నామరూపాత్మకమైన ప్రపంచం. ఈ నామరూపాత్మకమైన ప్రపంచం కంటే వేరైనవాడు పరమాత్మ. ఆయనకి నామం లేదు, రూపం లేదు. ఇతడు సాక్షాత్ పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఈయనకి నామం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నామము కల్పింపబడినది. ఈ కనిపించే శరీరము ఓ కుమార, చిన్నపిల్లవాడికే చెప్తోంది, ఓ కుమార, ఈ శరీరము పృథివ్యాది పంచమహాభూతాలతో నిర్మితమైనది. నీకు పరమాత్మ స్వరూపుడమైన నీకు దేహంతో సంబంధం లేదు. ఆయనకి అసంగోహ్యయం పురుష, దేనితోనూ సంబంధం లేదంటే దేహంతో సంబంధం ఉందా? కానీ సాక్షిభూతుడైన దేహంలో మన హృదయాకాశంలో నిలిచి ఉన్నాడు. మనం చేస్తున్న పనులన్నిటికీ సాక్షిభూతుడైన, మంచి చేసినా చెడ్డ చేసినా అన్నిటికీ సాక్షిభూతుడైన. అదే కేనోపనిషత్తులో ప్రతిబోధ విదితం అనే దాంట్లో మంత్రంలో వస్తుంది. అది అన్నిటికీ కూడా, అన్ని కర్మలకి కూడా సాక్షిభూతుడైనటువంటి పరమేశ్వరుడైన హృదయాకాశంలో ఉన్నవాడు, కానీ దేనితోనూ సంబంధం లేనివాడు. తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడైన. కాబట్టి ఈ దేహంతో నీకు సంబంధమే లేదు, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? అసలు నీ ఏడుపుకు కారణం ఏమిటి? గొక్క పెట్టి ఏడుస్తున్నావు. నవా భవాన్ రోదితి వై స్వజన్మా శుద్ధోయమాసాద్య మహీ సమూహం. లేకపోతే ఒకందుకు ఏడుస్తున్నావేమో. పరిశుద్ధుడమైనటువంటి నీవు
ఈ లోకంలో జన్మనెత్తడం చేత, ఒక దేహాన్ని ధరించడం చేత అందుకు ఏడుస్తున్నావేమో. ఎందుకు ఈ దేహాన్ని నేను ధరించాను అని చెప్పి నువ్వు ఏడుస్తున్నావేమో. నీవు నాయనా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు, అందుకే ఏడుస్తున్నావు. అన్నము జలము వీటిని గ్రహించినందువల్ల ఈ దేహము వృద్ధి చెందుతుంది, ఈ దేహము బలాన్ని పొందుతుంది, శరీర పుష్టిని కలిగిస్తాయి అన్న జలపానాదులు. కానీ ఆత్మకు వృద్ధి లేదు, నాశము లేదు. పరమాత్మ శాశ్వతము, అజహ అమరహ నిత్యహ అని. పుట్టుక లేదు, మరణము లేదు, శాశ్వతమైనది పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపమే జీవుడు. అంటే కేవలం జీవుడు అని ఎందుకన్నారంటే, ఈ అంతఃకరణము దేహము అని ఉపాధి కారణంగా జీవత్వ వ్యవహారం. మనమందరం పరమాత్మ స్వరూపలమే అయినప్పటికీ జీవత్వ వ్యవహారం ఎందుకు కలిగింది? మనం చేసుకున్న కర్మఫలం కారణంగా మనకి అంతఃకరణము ఈ దేహము వచ్చి మనల్ని పట్టుకున్నాయి, మనల్ని ఈ ఆత్మని చుట్టుముట్టాయి. అందుకని మనల్ని జీవుడు అన్నారు. ఈ జీవత్వ వ్యవహారం ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఈ ఉపాధులు ఉంటాయో, ఈ అంతఃకరణము దేహము ఈ ఉపాధులు ఎంతవరకు ఉంటాయో అంతవరకే ఈ జీవత్వ వ్యవహారం. ఉపాధులు తొలగిపోతే ఇంక జీవుడు కాదు, ఎవరు కాదు, పరమాత్మే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ భ్రాంతి ఎంత గొప్పది అంటే, నేను బ్రాహ్మణుడను, నేను మనుష్యుడను అని ఈ భ్రాంతి, నేను పరమాత్ముడను అని ఎవరైనా అనుకుంటున్నామా? మనం అనుకోవట్లేదు. ఏమని అనుకుంటున్నాం మనం? నేను జీవుడను, నాకు బ్రాహ్మణ జన్మ లభించింది, నాకు మానవ జన్మ లభించింది, ఇవన్నీ అనుకుంటున్నాం. నేను నా అనే అంటేనే పరమాత్మ. పరమాత్మకి మానవ జన్మ ఉన్నదా? మనుష్య జన్మ ఉన్నదా? బ్రాహ్మణ జన్మ ఉన్నదా? ఏ జన్మ లేదు. భ్రాంతి. ఈ భ్రాంతి ఎంత బలమైనటువంటి భ్రాంతి అంటే, ఎంత బలమైన భ్రాంతి అంటే, కేవలం బ్రహ్మజ్ఞానం వల్లనే భ్రాంతి పోవాలి, ఇంక దేనివల్ల భ్రాంతి పోదు. మీకు నిన్న ఒకసారి చెప్పాను రజ్జు సర్ప భ్రాంతి అని. రజ్జువును చూసి సర్పం అనే భ్రాంతి కలిగింది. ఈ రజ్జు సర్ప భ్రాంతి పోవాలంటే బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు. ఓ పెద్ద మనిషి, నాయనా ఇది తాడునైనా సర్పం కాదు అంటే పోయే, అభ్రాంతి పోయింది. కానీ ఈ సంసార భ్రాంతి ఉన్నదే, నేనే ఈ సంసారము నాది, భార్యాపుత్రులు నావారు, నేను మానవ జన్మని ఎత్తాను, నా పేరు ఇది, ఈ నా అనే దానికి, నా అంటే పరమాత్మ, ఆత్మ, నా అనే పరమాత్మకు ఇవన్నీ మనం అంటకట్టేమే. ఇదంతా భ్రాంతి మూలంగా. మనకొక భ్రాంతి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక భ్రాంతి, జన్మల నుంచి వస్తున్నటువంటి భ్రాంతి. ఈ భ్రాంతి పోవాలి. ఎంత బలమైన భ్రాంతి అంటే, ఈ భ్రాంతి పోవాలి అంటే బ్రహ్మజ్ఞానమే కావాలి. కేవలం బ్రహ్మజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్లనే భ్రాంతి పోవాలి. ఆ భ్రాంతి పోవడమే మోక్షము అంటే. మోక్షం అనేది నేనేదో తెచ్చుకుందాము, సాధిద్దాము అంటే కాదు. అదేం సాధించక్కర్లేదు. నువ్వు అక్కడ రజ్జునేం సాధించక్కర్లేదు, తాడునేం సాధించక్కర్లేదు. తాడే ఉన్నది అక్కడ, ఉన్నదాన్నే తెలుసుకోలేకపోయావు. అదేవిధంగా ఉన్నటువంటి పరమాత్మనే మనం తెలుసుకోలేకపోయాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెల్లని, అత్యంతము దగదగలాడే తెల్లని స్ఫటికం ఇక్కడ పెట్టాం. పక్కన ఏం చేసాం? ఒక మందార పుష్పాన్ని తీసుకొచ్చి పక్కన ఉంచాం. ఈ మందార పుష్పంలో ఉన్నటువంటి ఎర్రని కాంతి స్ఫటికంలో ప్రతిబింబించింది, ప్రసరించి ఎలా కనిపిస్తోంది నీకు? రక్త స్ఫటిక అనే భ్రాంతి కలిగింది. ఈ స్ఫటికము ఎర్రగా ఉన్నది అనే భ్రాంతి కలిగింది. ఎంతమంది నైనా స్ఫటికం తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉండదు అని చెప్పినా కూడా భ్రాంతి పోవట్లే. వాడికి కనిపిస్తోంది ఎర్రగానే. మందార పుష్పం పక్కన ఉన్నందువల్ల ఈ ఎరుపుతనం అక్కడ ప్రసరించి ఈ స్ఫటికం ఎలా కనిపిస్తోంది వాడికి?
ఎర్రగా కనిపిస్తోంది. వాడు ఏమనుకుంటున్నాడు? స్ఫటికం ఎర్రగా ఉన్నది అనుకుంటున్నాడు వాడు. ఈ భ్రాంతి ఎప్పుడు పోవాలి? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ ఉపాధిని అక్కడి నుంచి తొలగిస్తే, ఆ ఎర్రని మందార పుష్పాన్ని అక్కడి నుంచి తీసేయాలి, తొలగించాలి. తొలగిస్తే అప్పుడు స్ఫటికము యొక్క యథార్థ స్వరూపము తెలుస్తుంది. అంతేకా? మనం లోకంలో చూస్తున్నది సత్యమే కదా. అంతేగాని అక్కడ ఉపాధి ఉన్నంత వరకు, ఉపాధి అంటే ఒక వస్తువు, పక్కన ఉన్న ఒక వస్తువు అని అర్థం, ఆశ్రయించి ఉన్న ఒక వస్తువు అని అర్థం. అక్కడ ఉన్నటువంటి ఈ మందార పుష్పం అనే ఉపాధి కారణంగా ఎవరు ఎంత చెప్పినా కూడా వాడికి స్ఫటికం, తెల్లని స్ఫటికం అయ్యో ఎర్రగా ఉన్నది అనే భ్రాంతి కలుగుతూనే ఉంటుంది. ఈ భ్రాంతిని పోగొట్టాలి అంటే ఉపాధిని అక్కడి నుంచి తొలగించాలి. అదేవిధంగా మనకి ఈ ఉపాధి ఉన్నంత వరకు ఈ అంతఃకరణము, దేహము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఉపాధులు. ఈ ఉపాధులు ఉన్నంత కారణంగా ఎంత బలమైన భ్రమ కలిగింది. నేను పరమాత్మను అనే జ్ఞానం పోయి అది కలగకుండా ఇంకేం కలిగింది? నేను చెవిటివాడిని, నేను మూగవాడిని, నాకు కళ్ళు లేవు, నేనేమో ఒక పలానా వాళ్ళకి పుట్టాను, ఇలాంటి జ్ఞానం కలుగుతోంది. ఇదంతా కూడా ఈ నేను అంటే పరమాత్మకి ఈ సంబంధాలన్నీ ఎక్కడున్నాయి? ఏ సంబంధము లేని పరమాత్మ, ఎర్రనితనంతో సంబంధము లేని స్ఫటికానికి నీకు భ్రమ కలిగినట్టుగా ఈ దేహేంద్రియాదులతో సంబంధం లేనటువంటి పరమాత్మకు కూడా ఈ ఉపాధుల కారణంగా ఏం భ్రమ కలిగింది? నేను జీవుణ్ణి, నేను తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను. పరమాత్మ పొట్టిగా ఉంటాడా, ఎత్తుగా ఉంటాడా? ఎలా ఉంటాడు? ఎలాగూ ఆయనకు రూపమే లేదు అంటే. కాబట్టి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి భ్రమ, బలమైనటువంటి భ్రాంతి, మోక్షాన్ని, దానికి హేతువైన బ్రహ్మజ్ఞానాన్ని కలగకుండా చేస్తున్నది ఈ భ్రాంతి. తెల్లని స్ఫటికము అనే జ్ఞానం కలగకుండా చేస్తున్నది ఆ భ్రాంతి, ఆ ఉపాధి. అదేవిధంగా ఈ ఉపాధి సంబంధం ఉన్నంత వరకు ఈ భ్రాంతి ఉంటూనే ఉంటుంది. కేవలం ఈ భ్రాంతి లోకంలో బ్రహ్మజ్ఞానం తప్ప వేరే జ్ఞానం వల్ల ఈ భ్రాంతి తొలగదు. కేవలం బ్రహ్మజ్ఞానం వల్లనే ఈ భ్రాంతి తొలగుతుంది. ఆ బ్రహ్మజ్ఞానము వేదాంత పఠనం వల్ల సిద్ధిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని శృతివాక్యం, ఉపనిషద్వాక్యం. ఆత్మదర్శనం చెయ్యాలి అంటే, ఆత్మదర్శనం అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. ఏం చేయాలి? శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, శ్రవణం చేయాలి. వేదాంత వాక్యాల శ్రవణం చేయాలి. వేదాంతాలంటే ఉపనిషత్తులు. ఉపనిషద్వాక్యాల యొక్క శ్రవణం చేయాలి, వాటి యొక్క మననం చేయాలి, వాటిని మరలా ధ్యానం చేయాలి. దీనివల్లనే మన అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి 4 మహావాక్యాలని చెప్పాను నేను. ఈ మహావాక్యాలు, వీటితో పాటుగా ఉపనిషత్తులు, వీటినన్నిటినీ గురుముఖతః మనం అధ్యయనం చేసి ఆ జ్ఞానం సంపాదించినందువల్ల అదే ఆత్మజ్ఞానము అంటే. ఆ ఆత్మజ్ఞానం అది ఎలాంటి ఆత్మజ్ఞానం కలగాలి? మనస్సుకు పట్టినటువంటి ఆత్మజ్ఞానం కలగాలి. ఎందుకంటే శ్రోతవ్య అని చెప్పేసి వదిలేదు, శ్రవణం చేయాలని వదిలేదు, మననం చేయాలన్నాడు. మననం చేయాలంటే యుక్తులతో మనం తెలుసుకోవాలి. ఎందుకు నేను బ్రాహ్మణుడి కాదు, ఎందుకు నేను బ్రాహ్మణుని కాదు, ఎందుకు మనుష్య జన్మ నాకు లేదు, ఇవన్నీ యుక్తులతో తెలుసుకోవాలి నువ్వు. ఎలాంటి యుక్తులు? నేను పరమాత్మ స్వరూపమే అయినప్పుడు నాకు ఈ జన్మలన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ నామరూపాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈ ఉపనిషత్తుల యొక్క శ్రవణం వల్లనే ఈ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అదే విషయాన్ని, అదే వేదాంత ఆత్మజ్ఞానాన్ని, ఎందుకంటే అందరూ వేదాలు చదవలేరు. వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం అంత సులభమైన పని కాదు. అందుకే వేదవ్యాసుడు పురాణాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని మనకు అందించాడు. పురాణాలు చదివినందువల్ల ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేతని ఆర్యోక్తి.
ఇతిహాసాలు పురాణాలు వీటి వల్ల ఏమిటి, వేద జ్ఞానము బాగా సిద్ధిస్తుంది అని దానికి చెప్పినటువంటి విషయం అది. కాబట్టి పురాణంలో ఇటువంటి బ్రహ్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా వ్యాసమహాముని మనకు అందిస్తూనే ఉంటాడు. ఇక్కడ కూడా అదే సందర్భం. ఆవిడ మదాలస ఆత్మజ్ఞాన సంపన్నురాలు కాబట్టి కొడుక్కి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తోంది. ఏమంది, నీకు నామము కల్పితమయ్యా అని. నీకు ఈ నామము వస్తుతః నీకున్నటువంటి నామం కాదు. నువ్వు పరమాత్మ స్వరూపుడికి నామం ఎక్కడుంటుంది? నామరూపాత్మకమైనది ప్రపంచం, బ్రహ్మభిన్నమైనటువంటి ప్రపంచం నామరూపాత్మకము, అది మిథ్యాభూతం ఇది. కాబట్టి నాయన, నీకు వస్తుతః నామము లేదు, నీకున్నటువంటి వృద్ధి పొందుతున్నటువంటి శరీరం కూడా ఈ ఆత్మకు సంబంధించినది కాదు. త్వం కంచుకే శీర్యమాణి, నువ్వు ధరించేవే ఈ దేహం ఎటువంటిదంటే పైన ధరించే వస్త్రం లాంటిది. ఇప్పుడు వస్త్రం ధరించాం, ఈ దేహం కూడా ఈ వస్త్రం జీర్ణమైపోతుంది. తీసి కొత్త వస్త్రాన్ని, మనం పండగ వస్తే కొత్త వస్త్రాన్ని వేసుకోవట్లేదు, పండగ వస్తే. అదేవిధంగా ఈ ఆత్మ కూడా ఏం చేస్తుంది, అక్కడ పండగ వస్తే ఇక్కడ మరణం వస్తే ఏం చేస్తుంది, ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తుంది, కొత్త దేహాన్ని తీసుకుంటుంది. ఇది అనాదిగా జరుగుతున్నటువంటిది, తప్పదు ఇది. ఈ ఒక ఆత్మ అనేటువంటిది ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని ధరించడం తప్పదు. ఎందుకు స్వీకరించాలి? మన కర్మఫలం. అందుకే కర్మలని ఆచరించు కానీ ఫలబుద్ధితో ఆచరించద్దు అని అది ఉపనిషత్తులు చెప్పేది. అన్ని కర్మలు ఆచరించు, నువ్వు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు ఫలాన్ని ఆశించకు, నీకు ఫలం ఇవ్వాలా ఇవ్వద్దా పరమేశ్వరుడే చూసుకుంటాడు. పైగా ఏం ఫలం ఇవ్వాలో కూడా పరమేశ్వరుడే చూసుకుంటాడు. నీకు ఏ ఫలం కావాలో కూడా తెలుసా? నీకు ఏ ఫలము నీకు మంచి చేస్తుంది, ఏ ఫలం మంచి చెయ్యదు అనే విషయం కూడా మనకి తెలియదు. తెలుసునని మనం భ్రమపడుతున్నాం. అందుకే మనం భ్రమపడి ఈ రెండు వస్తువుల్లో ఒక వస్తువును మనం గ్రహించాం, ఒక్కోసారి తప్పు అవుతుంది. అది ఎందుకని మనకి తెలియదు. అది పరమాత్మకే తెలిసినటువంటి విషయము. కాబట్టి ఈ పైన ధరించే వస్త్రం లాంటిది నాయనా ఈ దేహము. కాబట్టి దీని యందు మమత్వము మమకారము నీకు వద్దు. కేవలము నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మల వల్ల ఈ దేహం నిర్మితమైనది. ఈ దేహం నిన్ను కట్టివేసింది నిన్ను బంధాలు. మొన్నెప్పుడో చెప్పుకున్నాం మనం, ఎట్లాంటి ఇనుప సంకెళ్ళిది. ఈ దేహం అంటే మామూలు కాదు, ఇనుప సంకెళ్ళు వేసి కట్టేసిందంతే. కట్టేసిందంటే ఏం జరిగింది? స్వస్వరూపం తెలియకుండా చేసింది. ఒక వస్తువు ఉందండి, ఇంత వస్తువు అండి, బంగారం ఒక వస్తువు, దానిని చుట్టి ఒక 100 వస్త్రాలతో చుట్టేసాం. కనిపించమంటే కనిపిస్తుందా? అది ఎప్పుడైనా కనిపిస్తుందా? అది నువ్వేం చేయాలి? ఒక్కొక్క వస్త్రాన్ని ఉప్పాలి. నువ్వు ఇన్ని 100 వస్త్రాలు చుట్టేసినట్టుగా మన కర్మల వల్ల ఇన్ని 100 దేహాలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఆయన పరమేశ్వరుడు గుట్టలాగా పెరిగిపోయినటువంటి సంచిత కర్మల్లో ఓ కర్మని తీసుకుని ఈ దేహం తీసుకోవయ్యా ఈసారి అంటాడు. ఓసారి పశువుగా జన్మించమని చెప్తాడు, ఓసారి మనుషుడిగా, ఓసారి దేవతగా. మనం చేసుకున్నటువంటి అక్కడ ఉందిగా ఆ గుట్ట పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి అందులో. ఇదిగో మనం ఏదో భగవంతుడిని మనం సహస్రనామం చేసుకున్నాం, ఓ పుణ్యకార్యం చేసుకున్నాం. అలాగే పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. వాటి ఫలితం రకరకాలుగా ఉంటుంది. పాపకర్మలకు ఫలితం పాప ఫలం ఉంటుంది, పుణ్యకర్మలకు ఫలితం పుణ్యఫలం ఉంటుంది. కాబట్టి ఈ బంధాలు నీ స్వస్వరూపం తెలియకుండా చేసేసింది. తాతేతి కించిత్ తన ఏతి కించిద్ అంబేతి కించిత్ దైతేతి కించిత్ మమేతి కించిన్న మమేతి కించిత్ భౌతం సంఘం బహుధా మాలపేథా. నాయన, ఇతడు నా తండ్రి అని, నా కుమారుడని, నా తల్లి అని, నా భార్య అని, ఇది నాది కాదు అని ఈ పంచభూతముల సమూహ రూపమైన వస్తువులను వస్తుతః యథార్థము కానట్టి వస్తువులను గూర్చి నీవు మాటలాడుట, ఆలోచించుట నీకు తగదు. దేనితోనూ సంబంధం లేనటువంటి ఈ పరమాత్మకి తల్లితో సంబంధం ఏమిటి, తండ్రితో సంబంధం ఏమిటి?
నిజంగా ఇవన్నీ కూడా లేవు. దుఃఖాని దుఃఖోపగమాయ భోగాన్ సుఖాయ జానాతి విమూఢచేతాః. దుఃఖములైనవేమో దుఃఖాన్ని కలిగిస్తున్నాయని, భోగాలేమో సుఖాన్ని కలిగిస్తున్నాయని అజ్ఞాని భావిస్తున్నాడు. కానీ ఏవి దుఃఖాలుగా భావించబడ్డాయో అవే మరలగా సుఖాలుగా కూడా అవుతున్నాయి. చూసారా, ఇది దుఃఖాన్ని కలిగించే వస్తువు అని రాసిపెట్టి ఎక్కడా లేదు. ఇది సుఖాన్ని కలిగించే వస్తువు అని వ్రాసిపెట్టి ఎక్కడా లేదు. అదే వస్తువు ఒకడికి సుఖాన్ని కలిగిస్తే ఒకడికి దుఃఖాన్ని కలిగిస్తుంది. సుఖాన్ని కలిగించే ఇది వస్తువు అని ఎక్కడా ఉండదు. కాబట్టి ఏ వస్తువు కూడా నిశ్చితంగా ఇది సుఖాన్నే కలిగిస్తుంది, ఇది దుఃఖాన్నే కలిగిస్తుందని విద్వాంసుడు ఎప్పుడూ భావించడు. దీనికి యోగశాస్త్రంలో పాతంజల సూత్రాల్లో ఒక ఉదాహరణ ఉంది, ఒక మంచి ఉదాహరణ. మీకు నేను చెప్తాను. ఆ ఉదాహరణ బాగా అర్థమవుతుంది. ఒక అందమైన స్త్రీ ఉన్నది, చాలా అందమైనటువంటి స్త్రీ. చాలా అందమైనటువంటి స్త్రీ భర్తకి సంతోషాన్ని కలిగిస్తోంది, భర్తకి సంతోషాన్ని కలిగిస్తోంది, ఇతర పురుషులకు మోహాన్ని కలిగిస్తోంది, సవతులకు ద్వేషాన్ని కలిగిస్తోంది. ఒకే స్త్రీ కేవలం సుఖాన్నే కలిగించిందా? సుఖాన్ని కలిగిస్తోంది, దుఃఖాన్ని కలిగిస్తోంది, ద్వేషాన్ని కలిగిస్తోంది. కాబట్టి ఏ వస్తువు కూడా ఇది సుఖాన్ని మాత్రమే కలిగించే వస్తువు అంటూ ఉండదు, భ్రమది. ఇది యోగశాస్త్రంలో చెప్పినటువంటి ఒక దృష్టాంతం ఇది. కాబట్టి స్త్రీ యొక్క చిరునవ్వు అంటే భ్రమ ఈ లౌకికమైన సుఖాలు, లోనున్న ఎముకలు కనిపించుటే. అందంగా స్త్రీ నవ్వి ఆకర్షించింది అంటే ఆ నవ్వుకు అర్థం ఏమిటి? లోనున్న ఎముకలు కనిపించుటే. హాసోస్థి అక్ష్మియుగ్మత్యుజ్వలం యత్ కలుషం వసాయాః. ప్రకాశించే నేత్రద్వయం, అందమైనటువంటి కళ్ళు, కాలుష్యంతో నిండిన మాంసము. ఆమె యొక్క స్తనద్వయం, మాంసపు ముద్ద. సంభోగమునకు స్థానమైనటువంటి స్త్రీ మోక్షమునకు కారణమా? పురుషుడు స్త్రీకి మోక్షానికి కారణం కాదు, స్త్రీ పురుషుడికి కూడా మోక్షానికి కారణం సంసారానికి హేతువే తప్ప మోక్షానికి కారణం కాదు. చాలా అసలు ఎన్ని విషయాలు చెప్పిందో. కాబట్టి ఓ నాయనా, త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ. ధర్మాన్ని విడిచిపెట్టు, అధర్మాన్ని విడిచిపెట్టు, సత్యాన్ని విడిచిపెట్టు, అసత్యాన్ని విడిచిపెట్టు. అధర్మాన్ని విడిచిపెట్టంటే బాగుంది, సద్ధర్మాన్ని కూడా విడిచిపెట్టని చెప్పడం న్యాయమా? జాగ్రత్త గమనించండి. ఏమనంది? త్యజ ధర్మమధర్మంచ. ధర్మాన్ని, నాయనా నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టు, అధర్మాన్ని వదిలిపెట్టు. ఇదెక్కడ న్యాయం? జాగ్రత్త గమనించండి. ధర్మమైన అధర్మమైన దానికి అర్థం కర్మలు అని అర్థం. ధర్మశబ్దానికి అధర్మశబ్దానికి కర్మలు అని అర్థం. ధర్మము అంటే పుణ్యకర్మలు, అధర్మము అంటే పాపకర్మలు. సరేనా? రెండూ కూడా మోక్షానికి ప్రతిబంధకమే, రెండూ కూడా. ఎందుకని? పుణ్యకర్మలు చేసినందువల్ల స్వర్గాది ఫలం సిద్ధిస్తోంది, మోక్షం రావట్లేదుగా. పాపకర్మలు చేసినందువల్ల నరకం వస్తోంది, అసలు ప్రశ్నే లేదు, మోక్షం ప్రశ్నే లేదు. పాపకర్మలు చేస్తే మోక్షం వస్తుందని ప్రశ్నే లేదు. పుణ్యకర్మలు చేసినా కూడా మోక్షం రాదు. ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. స్వర్గం వస్తే ఏమవుతుంది? కొన్ని వందలో వేలో లక్షలో కోట్లో వాడు అదృష్టాన్ని బట్టి హాయిగా అక్కడ జీవిస్తాడు. తర్వాత వచ్చేవలసిందే. ఎందుకు వచ్చేవలసిందే? కాబట్టి మోక్షం అనేది కర్మల వల్ల రాదు, పుణ్యకర్మల వల్ల రాదు, పాపకర్మల వల్ల రాదు. మరి అయినప్పుడు వేదమేక చెప్పింది కదండి యజ్ఞయాగాది కర్మల్ని.
యజ్ఞయాగాది కర్మల్ని వివరించి చెప్పింది ఎవరు? వేదమే. మీ దర్శపూర్ణమాస యాగాలు, మరి జ్యోతిష్టోమము, సోమయాగము ఇవన్నీ నీకు తెలిసినాయా? వేదం వల్లనే కదా తెలిసింది. మరి వేదం ఎందుకు చెప్పింది? కర్మలు చేయాల్సిందే, విహిత కర్మలు చేయాల్సిందే. ఎందుకు? ఫలాపేక్ష లేకుండా ఆయా కర్మల్ని మనం నెరవేర్చినందువల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది, మోక్షాన్ని పొందడానికి యోగ్యత సిద్ధిస్తుంది. మనం అనుకున్నాం, మనం ఏ పని చేయాలన్నా యోగ్యత కావాలి. ఏ పనైనా కూడా నేను ఇక్కడ కూర్చొని ఉపన్యాసం చెప్పాలన్నా యోగ్యత ఉండాలి, మీరు అక్కడ కూర్చొని ఉపన్యాసం వినాలన్నా యోగ్యత ఉండాలి. ఏ పనైనా కూడా యోగ్యత ఉండాలి. యోగ్యత లేకుండా మీరు ఆలోచించండి, ఏ పని సిద్ధించదు. ఒక పిల్లవాడిని ఒక పాఠశాలలో మనం ప్రవేశపెడుతున్నాం, యోగ్యత కావాలి. ఏమిటి యోగ్యత? వయసు నిండిందా అని అడుగుతారు, ఇంకొకటి ఉందా అని అడుగుతారు. యోగ్యత కావాలి. లేదా అనేక రకాల ప్రశ్నలు వేసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే సీట్ అంటారు, లేకపోతే వెళ్ళిపో అంటారు. యోగ్యత. మోక్షాన్ని పొందడానికి కూడా యోగ్యత కావాలి. ఆ యోగ్యతే మనం కర్మలను ఆచరించాలి, పుణ్యకర్మలను ఆచరించాలి, విహిత కర్మలను ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఫలాపేక్ష లేకుండా. కాబట్టి ఫలాపేక్షతో నువ్వు కర్మల్ని చేసేవు అంటే అది మోక్షానికి ప్రతిబంధకమే. అందుకని ఆమె ఏం చెప్తోంది? త్యజ ధర్మమధర్మంచ. నువ్వు పాపకర్మలు చేయొద్దు, పుణ్యకర్మలు చేయొద్దు. మరి ఏం చేయాలి? కేవలం ఆత్మజ్ఞానాన్ని కోసమే నువ్వు ప్రయత్నం చేయుము. ఈ విధంగా వీటినన్నిటినీ విడిచిపెట్టిన తర్వాత ఆ కర్మల వల్ల లభించినటువంటి దేహాన్ని కూడా నీవు విడిచిపెట్టుము. ఏముంది? ఆత్మజ్ఞానం లభించింది అంటే నువ్వు దేహాన్ని విడిచిపెట్టక్కర్లా, దేహమే నశించిపోతుంది. నువ్వు అక్కడ సర్పాన్ని ఏం విడిచిపెట్టక్కర్లేదు. సర్పం ఉందా అక్కడ? నశించిపోలే. నీకు ఎప్పుడైతే రజ్జుజ్ఞానం కలిగిందో, ఇది తాడు సర్పం కాదు అనే జ్ఞానం ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఉపదేశం చేశారు, లేదా వాడు ప్రకాశంలో కళ్ళు పెట్టి చూశాడు, ఇది తాడే కానీ సర్పం కాదని తెలుసుకున్నాడు వాడు. సర్పాన్ని ఎవరైనా పోగొట్టాలా? అదే నివృత్తమైపోతుంది, అదే కలిసి ఏమైపోయింది? అంతవరకు ఉన్నటువంటి సర్పం కాస్త రజ్జువులో లీనమైపోయింది. అదేవిధంగా ఈ సంసారం అంతా కూడా బ్రహ్మలో ఐక్యమైపోతుంది, లీనమైపోతుంది. అందుకనే దీనినే అద్వైత వేదాంతంలో వివర్తవాదము అన్నారు. అంటే ఆ విధంగా కనిపించుట అని అర్థం. అంతే. ఈ సంసారం అనేది వస్తుతః ఉన్నది బ్రహ్మమే, అది సంసారంగా కనిపించింది, అదే వివర్తవాదము అంటారు. ఈ విధంగా రాజపత్ని అయినటువంటి మదాలస పెరిగి పెద్దవుతున్నటువంటి తన కుమారుడికి హితబోధన చేసింది. యథా యథా బలం లేభే యథా లేభే మతిం పితుః తథా తథాత్మబోధంచ సోవాపన్మాతృభాషితైః. ఏ విధంగా అయితే తండ్రి వల్ల బలాన్ని, బుద్ధిని తండ్రి హితబోధ చేస్తాడు, తల్లి హితబోధ చేస్తోంది. కాబట్టి ఏ విధంగా అయితే తండ్రి వల్ల పొందాడో, తల్లి హితవచనముల చేత ఆత్మజ్ఞానమును కూడా పొందెను. ఇత్థం తయా సతనయో జన్మ ప్రభృతి బోధితః చకారనమితం ప్రాజ్ఞో గార్హ్యస్థం ప్రతి నిర్మమః. పుట్టినది మొదలుకొని తల్లి హితబోధ చేస్తూనే ఉంది, వేదాంతం ఉపదేశిస్తూనే ఉంది. పెద్ద కుమారుడికి జ్ఞానోదయం కలిగింది, సంసారమందు మమత్వం పోయింది, మమకారం పోయింది. పెళ్లి చేసుకోలేదు, గృహస్థాశ్రమం స్వీకరించలేదు. రాజ్యపరిపాలన చేస్తాడా? అసలు ఏ పని యందు తనకు ఆసక్తి లేదు, ఆసక్తి అంతా కేవలం బ్రహ్మమందే. కాబట్టి ఇతనికి పూర్తిగా గృహస్థాశ్రమమందు ఇచ్ఛ లేదు. సరిపోయిందా? ద్వితీయోస్యాసుతో జజ్ఞే తస్య నామాకరోత్పితా సుబాహురయమిత్యుక్తే సాజహాస మదాలస. రెండో కొడుకు పుట్టాడు ఈసారి. అతనికి తండ్రి సుబాహు అని పెద్ద నామకరణం చేసి పెద్ద ఉత్సవం చేశాడు. మదాలస చిరునవ్వు నవ్వింది. మళ్ళా తమప్యేవం యథాపూర్వం బాలముల్లాపవాదిని ప్రాహ బాల్యాత్ స చ ప్రాప తథా బోధం మహామతి. మదాలస ఏం చేసింది? మళ్ళీ వాడు పుట్టిన దగ్గర నుంచి వేదాంతాన్ని ఉపదేశం చేసింది.
హితవాక్యాలను చెప్పింది, ఆత్మబోధని కలిగింపజేసింది. గొప్ప జ్ఞాని అయిపోయాడు ఆ సుబాహు కూడా, ఆత్మజ్ఞాన సంపన్నుడైపోయాడు. తన యొక్క లక్ష్యమంతా కూడా బ్రహ్మమును పొందడంలోనే తప్ప ఈ సంసారమందు ఆసక్తి లేనేలేదు, స్త్రీ వ్యామోహం లేనేలేదు, ఐహికమైనటువంటి సుఖాలయందు కించిత్తు కూడా అతని కోరిక లేదు. అయిపోయిందా? రెండవ కుమారుడు పరిస్థితి కూడా ఇదే. తృతీయం తనయం జాతం తన్రాజా శత్రుమర్దనం యదాహతేన శుభ్రూర్జహాసాతి చిరం పునః. మూడో కొడుకు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టాడు? శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు. అంటే తెలుసిన, ఇందాక విక్రాంతుడు అంటే మంచి విక్రమం కలిగినవాడు, సుబాహు అంటే పెద్ద పెద్ద భుజాలు కలిగినవాడు, ఇప్పుడు శత్రుమర్దనుడు అంటే శత్రువులను సంహరించేవాడు అని అన్నీ మంచి మంచి పేర్లు ఎన్ని ఏరుకుని మరీ పెడుతున్నాడు ఆయన తండ్రి. మూడో కొడుకు ఏం పెట్టాడు? శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు. ఇంకా నవ్వుతూనే ఉన్నది ఆమె మదాలస. ఆ నామకరణం చేసిన సందర్భంలో నవ్వుతూనే ఉన్నది మదాలస. తథైవ సోపి తన్వంగ్యా బాలత్వాదేవ బోధితః. మూడో కొడుకు కూడా హితోపదేశం చేయడం మొదలుపెట్టింది. క్రియాశ్చకార నిష్కామో నకించిత్ ఫలకారణం. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించింది. ఎట్టి కోరికలు లేవు, ఎట్టి ఫలాన్ని ఉపదేశించలేదు, ఎట్టి ఫలాన్ని ఆశించకుండానే క్రియలను చేసేవాడు. ఆత్మజ్ఞాన సంపన్నుడైపోయాడు. గృహస్థాశ్రమం లేదు ఇతనికి కూడా. ముగ్గురు కొడుకులు కూడా మహాజ్ఞానులైపోయారు. చతుర్థస్య సుతస్యాధ చికీర్షుర్నామ భూపతి దదర్శతాం శుభాచారాం ఈషద్ధాసాం మదాలసాం. నాలుగో కొడుకు పుట్టాడు. మహారాజు ఋతధ్వజుడు, కువలయాశ్వుడు పేరు పెట్టాలని అనుకున్నాడు. ఆ పేరు పెట్టే సమయంలో మళ్ళీ నవ్వింది ఈమె, నవ్వుతోంది. సార్ చూశాడు. తామాహ రాజా హసతీం కించిత్ కౌతూహలాన్వితః క్రియమాణే అసకృన్నాంని కథ్యతాం హాస్యకారణం. ఏమిటి కుతూహలం ఎక్కువైపోయింది. ఏమిటి ఎప్పుడు నామకరణం చేసినా నువ్వు నవ్వుతూనే ఉన్నావు, ఇప్పుడు నామకరణం నాలుగో కొడుక్కి నామకరణం చేద్దామన్నా కూడా నువ్వు నవ్వుతున్నావు. ఏమిటి నీ నవ్వుకు కారణం ఏమిటి? విక్రాంతశ్చ సుబాహుశ్చ యథాన్య శత్రుమర్దనః శోభనానీతి నామాని తాని మన్యే కృతాని వై. ఇవి శోభనములైన నామములు, గొప్ప నామములు అని భావించి నేను పేర్లు పెట్టాను, శుభప్రదమైనవి అని పేర్లు పెట్టాను. యోగ్యాని క్షత్రబంధూనాం శౌర్యాటోపయుతాని చ అసంత్యేతాని వై భద్రే ఎదితే మనసి స్థితం. అబ్బే ఈ పేర్లన్నీ బాగోలేవని అనుకుంటున్నావా నువ్వు? అందుకని నవ్వుతున్నావు నువ్వు. ఓ కళ్యాణి, ఈ పేర్లేమీ యుక్తము కాదు అని నువ్వు ఒకవేళ భావించినట్లయితే ఈ నాలుగో కొడుక్కి నాలుగో కుమారుడికి నువ్వే పెట్టు పేరు పోని. మదాలసా ఉవాచ మయాజ్ఞా భవతః కార్యా మహారాజ యదాత్తమాం తథా నామ కరిష్యామి చతుర్థస్య సుతస్య తే అలర్క ఇతి ధర్మజ్ఞః ఖ్యాతిం లోకే గమిష్యతి. ఓ మహారాజా, నీ ఆజ్ఞ పాలింప తగినది. నువ్వేమన్నావు? ఈ నాలుగో కొడుక్కి పేరు పెట్టు అన్నావు. ఇతడికి పేరు అలర్కుడు. ఏమర్థము? అర్థం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు శత్రుమర్దనుడు అంటే పేరుంది, శత్రువులని మర్దన నశింపజేసేవాడు. పేర్లు అర్థం ఉంది. ఈ అలర్కుడు అనే పదానికి అర్థమే లేదు. ఎంత మనం నిఘంటువులు వెతికినా కూడా అర్థమే రాదు దానికి. అసలు ఏ పదాలు కలిస్తే అలర్కుడు అని పేరు వచ్చిందో కూడా తెలియదు. ఇది కొత్తగా ఉంది, వింతగా ఉంది. పుత్ర ఉవాచ, పుత్రుడు అంటున్నాడు. అంటే సుమతి తండ్రికి చెప్తున్న కథ ఇదంతా కూడా. ధర్మపక్షులేమో జైమినికి చెప్తున్నటువంటి కథ. తచ్చుత్వా నామపుత్రస్య కృతం మాత్రా మహీపతి అలర్క ఇతి అసంబద్ధం ప్రహస్యేదమధాబ్రవీత్. ఏమిటి సంబంధం లేని పేరు పెట్టావు నువ్వు? ఎంతమంది పండితులను అడిగినా, ఎవరిని అడిగినా ఈ పేరుకి అర్థం అంటే ఎవరూ మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. సంబద్ధం లేని పేరు పెట్టేవే మదాలస, నువ్వేనా చెప్పి ఈ పేరుకి అర్థం ఏమిటో? సంబంధం లేని పేరు ఎందుకు పెట్టావు ఈ పేరు? నీ అభిప్రాయం ఏమిటి? మదాలసా ఉవాచ కల్పనేయం మహారాజా కృతాసా వ్యావహారికి. ఇది కల్పన మాత్రమే.
ఈ పేర్లు అనేటువంటిది కల్పన మాత్రమే. ఈసారి రాజుకి హితబోధ అనమాట. ఇది కేవలం కల్పన మాత్రమే, వ్యవహారం కోసం ఉద్దేశింపబడింది. వ్యవహారం చేయాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు. ఏమని వీడికి ఒక సుబాహువు, వాడు విక్రాంతుడు అంటే వ్యవహారం కావాలి కదా. భూపాల, నేను అర్థం లేని పేరు పెట్టాను నువ్వు అంటున్నావు. నువ్వేం చేసావు? నువ్వు అర్థం ఉన్న పేరు పెట్టావా? నువ్వు నిరర్థకమైన పేర్లే పెట్టావు. నువ్వు మాత్రం అర్థవంతమైన పేర్లు పెట్టావా? ఎందుకంటే ప్రాజ్ఞులు పరమాత్మని ఏమంటున్నారు? సద్రూపుడు, సర్వవ్యాపి, నిరాకారుడు, నిరంజనుడు, నిర్విశేషుడు అని కదా ప్రాజ్ఞులు చెప్తున్నారు. పిల్లలు పరమాత్మ స్వరూపం కదా, ఆయనకి నామరూపాలతో సంబంధం ఉందా? ఏం పరమాత్మకి పెద్ద పెద్ద బాహువులు ఉన్నాయా? పరమాత్మకి పెద్ద పెద్ద విక్రమం ఉన్నదా? ఏం పరమాత్మ శత్రువులను సంహరిస్తున్నాడా? పరమాత్మ ఆయన నిష్క్రియుడు కదా, క్రియారహితుడు, విశేషరహితుడు, నామరహితుడు. అటువంటి పరమాత్మకు నువ్వు పెట్టిన పేర్లు మాత్రం సార్థకమా? ఓ మహారాజా, నేను పెట్టిన పేరు నిరర్థకం నువ్వు ఎలా భావిస్తున్నావో నువ్వు పెట్టిన పేర్లు కూడా నిరర్థకములే. ఎందుకంటే విక్రాంతుడు, క్రాంతి అంటే గమనము అని అర్థం, వెళ్ళుట అని అర్థం. పరమాత్మ వెళ్ళుతుందా? సర్వవ్యాపి వెళ్ళడం రావడం అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి నువ్వు పెట్టినటువంటి పేర్లు కూడా అసంబంధమైనవే. క్రోధాదీనాం పృథగ్భావాత్ కల్పనేయం నిరర్థికా. కాబట్టి ఈ వ్యవహారం కోసం మాత్రమే పేర్లు పెట్టవలసి వస్తే, కేవలం వ్యవహారం కోసం, అది అర్థవంతమైన పేరు, నిరర్థకమైన పేరు అనే భేదము లేదు. కాబట్టి నేను అలర్కుడు అని పేరు పెడితే నిరర్థకమని నీవు ఎందుకు భావిస్తున్నావు? నువ్వు పెట్టిన పేరు ఏమైనా సార్థకమా? కాదు కదా. ఏముక్తస్తయా సాధు మహిష్యా సమహీపతి తథేత్యాహ మహాబుద్ధిర్దయితాం తథ్యవాదినీం తంచాపి సాసుతం శుభ్రూర్యథా పూర్వం సుతాంస్తథా. బుద్ధిమంతుడైనటువంటి మహారాజు సరే అట్లాగే అన్నాడు. అలర్కుడు అనే పేరు పెట్టి సరే అలాగే. కానీ ఈమెమే ఉంది, తర్కాన్ని ఉపయోగించింది. నువ్వు పెట్టిన పేరు నిరర్థకమే, నేను పెట్టిన పేరు నిరర్థకమే, ఏ పేరు పెడితే ఏమి అంది. సరే అన్నాడు. సరే అన్న తర్వాత 3 కుమారులకు ఉపదేశించినట్టుగా మళ్ళీ ఈ పిల్లవాడికి కూడా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడం మొదలుపెట్టింది ఈమె. ప్రాహావబోధ జననం తామువాచ సపార్థివః కరోషి కిమిదం మూఢే మమాభావాయ సంతతే. మూఢే ఎలా సంబోధన? ఇంతవరకు మదాలసని ఎప్పుడు ప్రియే అన్నాడు కానీ మూఢే అని అనలేదు. ఇది మొదటిసారి. ఓ మూర్ఖురాలా, ఓ మూఢురాలా, ఏం చేస్తున్నావు నువ్వు? 3 పిల్లలకి ఏమో బోధన చేసి వాళ్ళకి సంసారంలో వైముఖ్యాన్ని కలిగింపజేసావు. సంసారంలో ఇష్టం, గృహస్థాశ్రమంలో ఇష్టం లేకుండా, ప్రీతి లేకుండా చేసేసావు వాళ్ళకి. నీ ఒకవేళ నాకు ప్రియాన్నే చేయదలుచుకున్నట్లయితే ఈ పిల్లవాడిని నివృత్తి మార్గమందు ప్రవేశపెట్టవద్దు, ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టు. రెండు మార్గాలు, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని. నివృత్తి మార్గం అంటే జ్ఞానానికి సంబంధించింది, మోక్షానికి సంబంధించినది. నివృత్తి దేని యందు ఆసక్తి లేకపోవట. ప్రవృత్తి అంటే ఆసక్తి. ఈ పిల్లవాడిని ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టము. ఒకవేళ న్యాయందే నీకు ప్రీతి ఉన్నట్లయితే గృహస్థాశ్రమానికి ఉన్ముఖుడిగా చేయుము. ఎందుకంటే ఎందుకు చెయ్యాలి? ఎందుకు గృహస్థాశ్రమం కావాలి? పితృపిండ నివృత్తిశ్చ నైవ సాధ్వి భవిష్యతి పితరో దేవలోకస్థాస్తథా తిర్యక్త్వమాగతాః. ఓ సాధ్వి, ఇక్కడ మాత్రం సాధ్వి అనే సంబోధన చేశాడు. ఇందాక మూఢే అని ఒకసారి అన్నాడు, ఇంక అనలేదు. సాధ్వి, ఓ మంచిదానా. ఎందుకు చిన్న కుమారుణ్ణి ప్రవృత్తి మార్గంలో ఎందుకు ప్రవేశపెట్టాలి అంటే, పితృదేవతలకు పిండ ప్రదానము ఆగిపోవుట జరుగదు. పిల్లలుంటేకా, కొడుకులుంటే కదా రేపొద్దున చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేసేది. లేకపోతే ఎవరు చేస్తారు? పితృదేవతలు, స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు, పశుపక్ష్యాదులు, పుణ్యవంతులు కానివారు, ఆకలి దప్పులతో బాధపడుతున్నవారు, వాళ్ళకందరికీ కూడా పిండోదకాలను సమర్పించుట ద్వారా వారికి సంతృప్తిని
కలిగింపచేస్తున్నారు. వీడు పిండ ప్రదానం చేస్తున్నాడు అంటే కేవలం తమ తల్లిదండ్రులే కాదు, విశ్వే దేవతలు అంటారు. అందరూ దేవతలు కూడా, అందరూ ప్రజలు కూడా, అందరూ ఆనందిస్తారు. అందరికీ కూడా, అందరూ పైలోకంలో ఉన్నటువంటి తన బంధువులు కావచ్చు, తన బంధువులు కాకపోవచ్చు, అందరికీ కూడా ఈ ఆహారం చెందుతుంది, ఈ జలం చెందుతుంది, వాళ్ళకి తృప్తి కలుగుతుంది. దేవతలకు, అతిథులకు ఎల్లప్పుడూ కూడా అవసరమైన వాటిని సమర్పించుట జరుగును. ఎందుకంటే దేవైర్మనుష్యై పితృభిః ప్రేతైర్భూతైః సగుహ్యకైః వయోభిః కృమిభిః కీటైర్నర ఏవోపజీవ్యతే. దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, ప్రేతాలు, భూతాలు, యక్షులు, పక్షులు, కృమికీటకాలు ఎవరి మీద ఆధారపడ్డాయి? మానవుడి మీదే ఆధారపడ్డాయి. దేవతలే మానవుడి మీద ఆధారపడ్డారు అంటే ఎప్పుడు యజ్ఞం చేస్తాడు, ఎప్పుడు యజ్ఞంలో హవిస్సులను, ఆ అగ్నిలో హవిస్సులను సమర్పిస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు దేవతలు. మా గురువుగారు చెప్పేవారు మా చిన్నప్పుడు పాఠం చదువుకునేటప్పుడు, ఒరే అగ్నిదేవుడు అంటే పోస్ట్ మ్యాన్ లాంటి వాడు రా అనేవారు, బాగా అర్థం కావాలని. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఇన్ని ఉత్తరాలని ఎవరింటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా. అలాగే అగ్నిలో ఇదిగో వరుణదేవుడికి, ఇదిగో సూర్యదేవుడికి, ఇదిగో మరో వాయుదేవుడికి అని చెప్పి హవిస్సులు వదులుతారు. ఈ హవిస్సులన్నింటినీ తీసుకుని అగ్నిదేవుడు ఏం చేస్తాడు? ఆయా దేవతలకు పంచి పెడతాడు రా అని చెప్పేవారు మాకు చిన్నప్పుడు మా గురువుగారు మీమాంస పాఠం చెప్తున్నప్పుడు. కాబట్టి దేవతలు కూడా ఎప్పుడు ఈ మానవుడు యజ్ఞాలు చేస్తాడు, హవిస్సులు సమర్పిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యా దేవతలే మానవుల మీద ఆధారపడినప్పుడు ఇంక మిగతా ప్రాణుల గురించి చెప్పవలనా ఏమి? కాబట్టి అందువలన తస్మాత్ తన్వంగి మే పుత్రం యత్కార్యం క్షత్రయోనిభిః ఐహికాముష్మికాయాలం తత్కర్మ ప్రతిపాదయ. కాబట్టి ఓ సుందరాంగి, క్షత్రియులు, ఇక్కడేమో తన్వంగి అని సంబోధన చేశాడు. ఓ సుందరాంగి, క్షత్రియులకు ఏది చేయతగి ఉన్నదో మరియు ఇహపరలోకాల్లో ఫలం నిచ్చుటకు ఏది యోగ్యమై ఉన్నదో అటువంటి కర్మను నా కుమారునికి ఉపదేశించుము. తేనైవ ముక్తా సా సాధ్వీ వరనారీ మదాలసా అలర్కన్నామ తనయం ప్రోవాచోల్లాపవాదిని. ఇక్కడి నుంచి ఏంటంటే 4వ కుమారుడికి అప్పుడప్పుడు హితబోధ చేస్తే చేయొచ్చు, కానీ ఎక్కువ కర్మ మార్గాన్ని, ప్రవృత్తి మార్గాన్ని బోధించింది. అందుకని ఈ పురాణంలో ఏంటంటే చాలా విషయాలు వస్తాయి మనకి, చాలా విషయాలు. అంటే పితృదేవతలకి శ్రాద్ధము ఎందుకు నిర్వహించాలి, దానివల్ల ఏం జరుగుతుంది, పిల్లవాడికి చెప్తుందనమాట. ఇటువంటి కర్మలన్నీ బాబు నువ్వు అలాగే ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, గృహస్థాశ్రమంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏది ధర్మము ఏది అధర్మము అని ఎన్నో విషయాలు చెప్తుంది మదాలస. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఇందులో ఈ పురాణంలో వస్తాయి. సందర్భం అది. ఈ 4వ కొడుక్కి కర్మ మార్గంలో ప్రవర్తింపజేస్తోంది కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పవలసిన అవసరం వచ్చింది. ఏమ్మా, పుత్ర వర్ధస్వ మే భర్తు మనోనందయ కర్మభిః. ఓ కుమారుడా, నీవు వర్ధిల్లుము, సత్కర్మలని ఆచరించుము. సత్కర్మలను ఆచరించుట ద్వారా నీ తండ్రిని సంతోషపెట్టుము. స్నేహితులకు ఉపకారము చేయము. శత్రువులను నశింపచేయాలి అంటే పుణ్యకర్మలు చేయాల్సిందే, పుణ్యం సంపాదించాల్సిందే. కాబట్టి ఇహలోక ఫలాలని, పరలోక ఫలాలని ఇచ్చేటువంటి కర్మలను నీవు ఆచరించుము అని ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెడుతోంది. ధన్యోసి రే ఏ వసుధామశత్రురేకశ్చిరం పాలయితాసి పుత్రా. నీవు ధన్యుడవయ్యా, నీవు శత్రువులు లేనివాడవై చిరకాలము నీ ఒక్కడివే ఈ భూమండలాన్ని పరిపాలించుము. నీ పరిపాలన చేత ఇంద్ర సమానమైన భోగాలను అనుభవిస్తావు నాయనా. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు నాయనా. ధర్మఫలమైన అమరత్వాన్ని, దేవేంద్ర పదవిని కూడా పొందుతావు నాయనా నువ్వు. సదా మురారిం హృది చింతయేథాః. ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తిని హృదయం ముందు చింతించుచుండుము, భావన చేయుచుండుము. ఆ విష్ణుమూర్తి ధ్యానం వల్ల అరిషడ్వర్గాన్ని జయించుము. జ్ఞానము ద్వారా మాయను నివారించుము.
సంసారము అనిత్యము, ఇది శాశ్వతము కాదు. ఈ సంసార సుఖాలు, భార్యాపుత్రుల వల్ల లభించే ఈ సుఖాలన్నీ కూడా శాశ్వతము కాదు అనే మాట విషయం మాత్రము ఎరుగుము. అర్ధాగమాయ క్షితిపాంజయేథా యశోర్జనాయార్థమపి వ్యయేథా. నీవు ధనం సంపాదించాలి. ధనం సంపాదించాలి అంటే సామంతరాజులను అందరినీ కూడా జయించాలి నువ్వు. కానీ ఆ ధనాన్ని మాత్రం నీవేం చేయాలి? ధర్మకార్యాలని నెరవేర్చడానికి ఉపయోగించము. ఎప్పుడూ కూడా ఇతరుల యందు నిందలను మోపకము. నిందలు మోపడానికి భయపడుము, నిందించడానికి భయపడుము. నిందిస్తే నీకు పాపం. ఎప్పుడు నిందించద్దు. ఆపద అనే సముద్రము నుండి జనులను రక్షించుము. ఎల్లప్పుడూ కూడా యజ్ఞాలు ఆచరిస్తూ దేవతలను సంతోషపెట్టుము. భోజనము పెట్టుట ద్వారా బ్రాహ్మణులని, అదేవిధంగా ఆశ్రయించిన వారిని కూడా సంతోషపరచుము. వాళ్ళకు కావలసినటువంటి అన్నము, జలము వీటిని సమర్పించుము. చిరకాలము కోరికలను తీర్చుట ద్వారా స్వీయ స్త్రీజనాన్ని సంతృప్తిపరచుము. నిన్నే నమ్ముకున్నటువంటి స్త్రీజనాన్ని కూడా నీవు సంతృప్తిపరచము. ఓ వీరుడా, యుద్ధాలను చేయుట ద్వారా శత్రువులను సంతోషపరచుము. శత్రువులను సంతోషపరచుము అంటే శత్రువులు ఇంకొద్దురా బాబు, ఈయంతో యుద్ధం మనకు వద్దు అనేటట్లుగా చేయము. ఓ వత్స, బంధుజనుల మనస్సును ఆనందింపచేయము. గురువుల ఆజ్ఞను పరిపాలించుము. మంచి వంశమందు పుట్టి ఆ వంశమునకే అలంకారప్రాయమైనటువంటి యువకుడుగా పేరు తెచ్చుకొనుము. వృద్ధుడివై చివర వార్ధక్యంలో అడవి యందు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి నీ భార్యతో కూడా ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జీవించుము. అక్కడ వనేచరులకు తృప్తిని కలుగ చేయము. అక్కడ కూడా నువ్వు సహాయం చేయాల్సిందే. అక్కడ కూడా నువ్వు కర్మలను ఆచరించాల్సిందే. ఏమిటి కర్మలో? అక్కడ ఉన్నటువంటి వనేచరులకు నీకు తోచిన సహాయము చేయము. రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ స్నేహితులను ఆనందింపచేయము. తండ్రి, ఓ కుమారా, సత్పురుషులను రక్షిస్తూ ఎప్పుడూ యజ్ఞములను ఆచరించము. ఓ వత్స, గోవులు, బ్రాహ్మణులు వీటిని రక్షించడానికి, గోవులు బ్రాహ్మణులను రక్షించడానికి ఎవరిని సంహరించాలన్నా కూడా వెనుకాడకము. వాళ్ళని రక్షించుటే ప్రధాన కర్తవ్యముగా నీవు భావించుము. చాలా ఉంది. కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. అలర్కవు వాచ, అలర్కుడు అంటున్నాడు, యత్ కార్యం పురుషేణేహ గార్హస్థ్యమనువర్తత బంధశ్చ స్యాదకరణే క్రియాయాం యస్య చోచ్ఛృతి. ఓ తల్లి, గార్హస్థ్య ఆశ్రమాన్ని అనుసరిస్తున్న పురుషుడు ఏమి చెయ్యాలి? మనందరం గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా. ఇతను కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించాడో పెళ్ళి అవుతుంది కదా. కాబట్టి గృహస్థాశ్రమంలో చేయవలసిన పనులు ఏమిటి? తల్లిని అడిగాడు, మదాలసని అడిగాడు కొడుకు. ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యకపోతే పాపం వస్తుంది? దేనిని ఆచరిస్తే వృద్ధి కలుగుతుంది? మానవులకు ఏది ఉపకారాన్ని కలిగిస్తుంది? దేనిని విడిచిపెట్టాలి? ఏదైనా కార్యాన్ని ఏ రకంగా చెయ్యాలి? ఇన్ని సందేహాలున్నాయి. వీటినన్నిటినీ నాకు వివరిస్తూ నా సందేహములను పోగొట్టుము. మదాలసావు వాచా, తల్లి పలికింది మదాలస. వత్స గార్హస్థ్యమాస్థాయ నర సర్వమిదం జగతు పుష్ణాతి తేన లోకాంశ్చ స జయత్యభివాంఛితం. ఓ కుమారా, నరుడు గృహస్థాశ్రమాన్ని పొంది ఏం చేస్తున్నాడు తెలుసిన? సమస్త ప్రపంచాన్ని పోషిస్తున్నాడు, ప్రజలకి సేవ చేస్తున్నాడు,
దేవతలకి ఉపకారం చేస్తున్నాడు, తోటి మానవులకు ఉపకారం చేస్తున్నాడు, చెడ్డవారినేమో సంహరిస్తున్నాడు. అంటే ఈ రకంగా సమస్త సంసారాన్ని పోషిస్తున్నాడు ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నాడో అతడు. మునులు ఉన్నారు, ఆ మునుల్ని కూడా రక్షిస్తున్నాడు. మునుల్ని మనం రక్షించాల్సిన అవసరం లేదు, మన బాధ్యత కాబట్టి మనం రక్షిస్తున్నాం అంతే. ఓ శాపం పెట్టేస్తే పోయేవాడు భస్మం అయిపోతాడు వాడు. కానీ శాపం పెట్టరు వాళ్ళు. శాపం పెడితే ఏమవుతుందంటే పుణ్యం నశించిపోతుంది. ఇప్పుడు పూర్వకాలంలో ఏమైంది తెలిసిన, ఏదైనా ఉచ్చరిస్తే ఆయన వాక్శుద్ధి అనేవారు పూర్వం. ఆయన ఏదైనా ఉచ్చరిస్తే అయిపోయేది. చాలా పూర్వకాలంలో అంతటి మహాత్ములు ఉండేవారు. అంటే పుణ్యం అటువంటిది అనమాట, పుణ్యం అటువంటిది. ఆ మాట అన్నారంటే అయిపోయేది. క్రమేణా ఏమైపోయిందంటే వాక్శుద్ధి ఎందుకు తగ్గిపోయిందంటే మన పుణ్యాన్ని మనం వ్యర్థం చేసేసాం, మనమే నశింపచేసేసుకున్నాం. పుణ్యం ఎప్పుడైతే నశించిపోయిందో ఏం మిగిలింది? పాపమే మిగిలింది. పాపమే ఎప్పుడైతే మిగిలిందో వాక్శుద్ధి ఎందుకు ఉంటుంది? అందుకనే పూర్వం అంత పెద్దవాడు తహతహలాడేవాళ్ళం, ఆయన నోటమంట ఆ మాట వస్తుందా అని. వచ్చిందంటే అయిపోయిందనమాట. పూర్వం ఇంచుమించు ఒక 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా అలాంటి మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు పీఠాధిపతులు, మనం ఇందాక సన్నిధానం వారు గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా అంతే. ఎందుకు ఇంత దూరం నుంచి వెళ్ళి మనం నమస్కారం చేసుకుంటాం? వారు ప్రసన్న దృష్టితో నీకేం ఇబ్బంది ఉండదు, నీ కష్టాలన్నీ తీరుతాయి అంటే చాలు. వాక్శుద్ధి అంత గొప్పది. కాబట్టి పితృదేవతలు మునులు, పితరో మునయో దేవా భూతాని మనుజాస్తథా కృమి కీట పతంగాశ్చ వయాంసి పశవోసురాః గృహస్థముపజీవంతి తతస్తృప్తిం ప్రయాంతి చ ముఖం చాస్య నిరీక్షంతే అపినో దాస్యతీతి వై. పితృదేవతలు, మునులు, దేవతలు, పంచమహాభూతాలు, మానవులు, కృమి కీటక శలభాదులు, పక్షులు, పశువులు, అసురులు, రాక్షసులు కూడా, వీరందరూ కూడా గృహస్థుని ఆశ్రయించి జీవనము సాగించుచున్నారు. అందువలన తృప్తిని కూడా పొందుతున్నారు. అందరూ వీళ్ళంతా కూడా ఈ గృహస్థుడు మనకి ఎప్పుడు అన్నం పెడతాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. అంత గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యం అంత గొప్పది. సర్వస్యాధారభూతేయం వత్స ధేనుస్త్రయీమయీ యస్యాం ప్రతిష్ఠితం విశ్వం విశ్వహేతుశ్చ యామతా. ఓ కుమార, గోవు సమస్త ప్రపంచమునకు ఆధారభూతము. ఈ 3 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ త్రయీ అంటారు వీటిని. ఇదంతా కూడా గోవు యందే ఆధారమై ఉన్నది, గోవును ఆశ్రయించుకుని ఉన్నవి. ధేనువునందే సమస్త విశ్వము ప్రతిష్ఠితమై ఉన్నది. సమస్త ప్రపంచమునకు గోవే కారణము. అందుకే ఈ పీఠాల్లో గోరక్షణ అనేటువంటి బాధ్యతని స్వీకరించారు. గోవుని సంహరించద్దు, గోవుని కాపాడాలి. గోవు అంటే తల్లితో సమానం. తల్లిని ఎవరైనా చంపుకుంటారా? తల్లిని ఎవరైనా దూషిస్తారా? తల్లిని ఎవరైనా హింస పెడతారా? చెప్పండి. గోవు కూడా తల్లి వంటిది. ఆ గోవుకి ఎటువంటి హాని తలపెట్టుట న్యాయము కాదు. కాబట్టి ఓ కుమార, మానవుడు ఎంత శ్రద్ధగా తన శరీరాన్ని పోషించుకుంటాడో అంత శ్రద్ధగా దేవతలను, ఋషులను, పితృదేవతలను, మానవులను, భూతములను ఎల్లప్పుడూ పోషించుచూ ఉండవలెను. ఎప్పుడూ కూడా బలిదానము చేయవలెను. అంటే ఆహారం, బలి అంటే అర్థమేం కాదు, పశుబలి అంటారు. అంటే పశువులకు ఆహారం వేయడం అని. ఇప్పుడు చూడండి, ఈ చిన్న పావురాలు, పక్షులు ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని ధాన్యపు గింజలు వేస్తూ ఉంటాం. అదే బలి అంటే. భూతబలి అంటే అదే. భూతములు అంటే ప్రాణులు అని అర్థం, బలి అంటే ఆహారము అని అర్థం. వాటికి తగిన ఆహారం ఇచ్చుట అని అర్థం. అంతకంటే వేరే అర్థం ఏమీ కాదు భూతబలి అంటే. వాటికి తగిన ఆహారం ఇచ్చుట. ఇటువంటి ఆహారమును నీవు ఇవ్వవలను అని చెప్తూ, పితృదేవతలను ఉద్దేశించి చేసే కార్యాలు దక్షిణాభిముఖముగా చేయవలెను. ప్రాజ్ఞుడైన గృహస్థుడు ఆయా దేవతలను ఉద్దేశించి నిర్దిష్ట స్థానమునందు జలమును ధారపోయవలెను. ఇదంతా శ్రాద్ధకల్పంలో వచ్చేటువంటి విషయాలు. పండితుడన్న పురుచ్ఛేద్ గోత్రచరణం.
స్వాధ్యాయం చాపి పండితః శోభనాకారం తమ్మన్యేత ప్రజాపతిం. పండితుడైన ఒక గృహస్థుడి ఇంటికి వచ్చినట్లయితే నీ గోత్రం ఏమిటి, నీ వేదశాఖ ఏమిటి, నీ వేదాధ్యయనం ఏమిటి ఏమీ అడుగరాదు. అతను కురూపి కావచ్చు, సురూపి కావచ్చు, అతిథిని ప్రజాపతిగా భావించవలెను. అంత గొప్పవాడు. అతిథి నా ఇంటికి వచ్చాడు కదా అని చెప్పి ఆనందపడాలి. అతడికి అన్నం ఇవ్వాలి, భక్ష్య పదార్థాలు ఇవ్వాలి, జలం ఇవ్వాలి, గంధ పుష్పాదులు తన శక్తి కొలది ఇచ్చి అతిథిని బాగుగా పూజించవలెను. అతిథి దేవో భవ. ఊరికే చెప్పిందండి ఉపనిషత్తు మనకి. అతిథి దేవోభ. అంతకంటే అతిథిని అమర్యాద చేసి ఇంటికి వచ్చిన అతిథికి కాస్త ఆహారం పెట్టకుండా, కనీసం నీళ్ళైనా ఇవ్వకుండా మంచి ఎండలో వస్తాడు, ఏమీ లేకుండా పంపించేసామనుకోండి, అంతకంటే పాపకార్యాలంటే అవే పాపకార్యాలంటే. వాడిని వెళ్ళి చంపేయక్కర్లా. ఏదో ఎవడో వెళ్ళి చంపేశాడు పాపం అంటుకుంది అని, ఇది పాపమే. అంతా అది కొంచెం ఎక్కువ తక్కువ అని తేడా తప్ప ఇది పాపమే. మనం నిత్యం చేస్తున్నటువంటి పాపకార్యాలంటే ఇవే. మనం పట్టించుకోము. గురువు కనిపిస్తే గురువుకు నమస్కరించాలి. నమస్కరిస్తున్నావా? గురువుకి అభివందనం చేయాలి. గురువుని తన పరమాత్మ స్వరూపంగా భావించాలి. ఇవన్నీ ఇదే పుణ్యకార్యాలంటే. పుణ్యకార్యాలంటే వేరే ఏం ఉండదు. నువ్వు అందరూ అన్ని తీర్థాలకి వెళ్ళగలరా? అంత శక్తి ఉంటుందా? కానీ నీవు మనసులో గురువుని భగవంతుడిగా ధ్యానం చేసి ఇంట్లో ఆ ధ్యానం చేయగలవు కదా. అది కూడా చేయకపోతేనే పాపం. కాబట్టి అతిథి అంటే తిథి లేనివాడు అని అర్థం. తిథివార నక్షత్రాలు లేకుండా ఇంటికి వచ్చేవాడు అతిథి అని. ఇప్పుడు ఆ అంటే నా అని అర్థం, కానిది అని అర్థం. సత్యము అసత్యము. సత్యం అంటే నిజము, అసత్యము అంటే నిజం కాదు అని అర్థం. అదే కదా తిథి లేనిది అని అర్థం. అతిథి అంటే తిథివార నక్షత్రాలు ఏమీ లేకుండా ఇంటికి వచ్చేసేవాడు అని అర్థం. అతిథి చెప్పి వస్తాడా? నేను పలానా తిథిలో పలానా టైంలో వస్తానని చెప్పి వస్తాడా? అలా చెప్పి వచ్చేవాళ్ళు వేరే, ఏదో పని మీద వచ్చేవాళ్ళు ఉంటారు. అతిథి అనుకోకుండా వస్తాడు కదా, అనుకోకుండా వచ్చేటువంటి అతిథి. తస్యాదత్వాతు యో భుంక్తే స్వయం కిల్మిషభుంనరః. తస్య అదత్వాతు. ఇంటికి వచ్చిన అతిథికి అదత్వా అన్నం పెట్టకుండా స్వయం కిల్మిషభుంనరః తానే తినేస్తున్నాడు. ఇంటికి వచ్చాడు, కూర్చో కాసేపు పని ఉంది, నీతో తర్వాత మాట్లాడతానే, కాస్త నేను ఆకలి అన్నం భోజనం చేసే సమయానికి వచ్చాడు. వాడిని ఆడ కూర్చోబెట్టి నేను భోజనం చేసి వస్తానని వాడు ఎదురుకుండానే కాస్త అన్నం తినేసాడు అనుకోండి, వాడు తిన్నది అన్నం కాదు, పాపమును తిన్నవాడు అగును. సపాపం కేవలం భుంక్తే. పాపాన్నే తింటున్నాడు. పురీషం చాన్య జన్మనే. రాబోయే జన్మలో వాడు మలమూత్రాదులను భుజించును. అది ఇంత మహాపాపం అది. అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. ఓసారి చెప్పాను మీకు, ఏ యజమానైతే ఏ యజమాని యొక్క ఇంటి నుండి అతిథి నిరాశతో తిరిగి వెళ్ళిపోతాడో ఏం చేస్తాడు అతిథి? నేను ఒకసారి చెప్పాను, నిన్నో మొన్నో. తన పాపాలన్నీ అక్కడ వదిలేస్తాడు, ఆ యజమాని యొక్క పుణ్యాలన్నింటినీ తీసుకుని వెళ్ళిపోతాడు. అతిథి యొక్క మాహాత్మ్యము అటువంటిది. కాబట్టి జలము, అన్నము మొదలగు వాటి ద్వారా అతిథిని పూజించవలెను. కుర్యాచ్చాహరః శ్రాద్ధమన్నాద్యేనోదకేన చ పితॄనుద్దిశ్య విప్రాంశ్చ భోజయేద్విప్రమేవ వా. గృహస్థుడు విధులను అనుసరించి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధకర్మను కూడా ఆచరించవలెను. గతించిన తన తల్లిదండ్రులను ఉద్దేశించి చాలామంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టచ్చు, లేదా ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టాలి.
గృహస్థుడు తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణునికి అన్నము యొక్క పైభాగమును తీసి పెట్టవలెను, అగ్రభాగాన్ని ఇవ్వాలి. సన్యాసులు లేదా బ్రహ్మచారులు యాచించిన ఎడల వాళ్లకు భిక్షను సమర్పించవలెను. ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఎంత మనం చెయ్యాలి అనేటువంటి విషయం అంతా కూడా ఈ అధ్యాయంలో చెప్పారు. అమ్మా, మదాలసావువాచ, మదాలస ఇంకా చెప్తోంది తన కొడుక్కి హితబోధన చేస్తూ, అలర్కుడికి హితబోధన చేస్తూ, ఏవం పుత్ర గృహస్థేన దేవతా పితరస్తథా సంపూజ్య హవ్య కవ్యాభ్యామన్నేనాతిథి బాంధవాః. ఓ కుమారా, దేవతలకు ఇచ్చేటువంటి అన్నాన్ని హవ్యము అంటారు, పితృదేవతలకు ఇచ్చేటువంటి అన్నాన్ని కవ్యము అంటారు. అన్నముతో అతిథులని పూజించవలను. హవ్యంతో దేవతలని, కవ్యంతో పితృదేవతలని, అన్నంతో అతిథులను పూజించవలెను. అది అంతా అన్నమే, పేర్లు అన్నమాట. వాళ్ళు సేవకులు కావచ్చు, అంగవైకల్యము కలిగిన వాళ్ళు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, చీమలు, భిక్షువులు, ఎవరైనా దేనినైనా యాచించినట్లయితే సదాచారము కలిగినటువంటి సాధుపురుషుడు వాళ్లను అర్చించవలెను. నిత్య నైమిత్తిక క్రియలను ఉల్లంఘించరాదు. నిత్య కార్యాలంటే సంధ్యావందనాదులు, నైమిత్తికమైనటువంటి కార్యాలు అంటే చూడండి, నైమిత్తిక కార్య గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయడం, ఇది నైమిత్తిక కార్యాలు, ఒక నిమిత్తం వల్ల మనం చేసేటువంటి కార్యాలు. వేటిని కూడా విడువరాదు, శాస్త్రము చెప్పినట్టుగా ఆచరించవలెను. అలర్కవువాచ, అలర్కుడు చెప్తున్నాడు, ఇంకా ఎంత ఎంత హితబోధ ఉన్నదో, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో. అలర్కుడు అంటున్నాడు, కథితం మే త్వయా మాతర్నిత్యం నైమిత్తికంచయతో నిత్యం నైమిత్తికం చైవ త్రివిధం కర్మ పౌరుషం సదాచారమహం శ్రోతుమిచ్ఛామి కులనందిని యం కుర్వన్ సుఖమాప్నోతి పరత్రేహ చ మానవః. ఓ తల్లి, నాకు నిత్య కార్యాల గురించి చెప్పావు, నైమిత్తిక కార్యాల గురించి చెప్పావు, నిత్య నైమిత్తిక కార్యాల గురించి చెప్పావు, అన్నిటినీ నాకు వివరించి చెప్పావు. ఓ తల్లి, ఏ కర్మలను ఆచరిస్తే మానవుడు ఇహలోక పరలోకాలలో సంతృప్తిని పొందుతాడో అటువంటి సదాచారము గురించి నీవు నాకు చెప్పవా అని చెప్పి అభ్యర్థించాడు. మదాలసావువాచ, మదాలస చెప్తోంది, ఈ అధ్యాయానికి పేరే సదాచార వర్ణనము అని. అధ్యాయానికి పేరే సదాచార వర్ణనమని. అంటే ఎందుకు వ్యాస మహర్షి ఇంతటి అధ్యాయాలు ఎందుకు చెప్పాడంటే, మనమందరం కూడా ఎంతో కొంత సదాచారాన్ని అలవాటు చేసుకోవాలి అని. వినగా తండ్రి పిల్లలకు ఉపదేశిస్తాడు. కొంతమంది పిల్లలు బుద్ధిమంతులు అవుతారు, కొంతమంది పిల్లలు అసలు వినరు. ఏమిటి కారణం? అదృష్టం. వినాలంటే కూడా, దాన్ని వంట పట్టించుకోవాలంటే కూడా అదృష్టం. ఇప్పుడు పిల్లలందరినీ సమానంగానే పెంచుతాడు తండ్రి, ఎవరిని వేరువేరుగా పెంచడు. పిల్లల్లో మహాజ్ఞానివాడైన పిల్లలు ఉన్నారు, దొంగలైన పిల్లలు కూడా ఉన్నారు. దొంగలంటే ఎక్కడో పుట్టారేంటి, వీళ్ళకి పుట్టిన మనకి పుట్టిన వాళ్ళేగా. దొంగలని ప్రత్యేకంగా ఓ చోట ఓ ఊళ్ళో పుడతారా? వాళ్ళకు ఊరు ఉంటుంది ఏంటి, ఆ ఊళ్ళో దొంగలు పుడతారండి అని ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. మనకి పుట్టిన వాళ్ళే దొంగలు కూడా. అంటే మనకి జ్ఞానులు పుట్టారు, దొంగలు పుట్టారు. కానీ తండ్రి అందరికీ సమానంగానే బోధించాడు, తండ్రి సమానంగానే పంచిచ్చాడు. మా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు నేనే చూశాను స్వయంగా. మంచి స్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు, ఓ పిల్లవాడు దొంగ, మద్యం అలవాటు. మరి ఏమి తండ్రిని హింస పెట్టాడో, అందరికీ ధనం సంపాదించాడు కదా, ధనాన్ని పంచిపెట్టేశాడు. మరి ఇబ్బంది పెడతారు కదా పిల్లలు, నాది నాకు ఇచ్చే అని చెప్పి. నాకు బాగా గుర్తు,
అందులో ఒక పిల్లవాడు అంటే 30-40 ఏళ్ళు ఉంటాయి అప్పటికే. ఇంత డబ్బండి, రోడ్డు మీద ఇలా విసిరి కొట్టాడంతే. రోడ్డంతా మన కాగితాలే, మన రూపాయినో కాగితాలే రోడ్డంతా. అంటే మద్యం తాగేశాడనమాట. మరి కొంత అన్నదమ్ముల్లో ఒకడు వీడు, ఇంకొకళ్ళు ఎంత మంచి స్థాయిలో ఉన్నారో, తల్లిదండ్రులకు పూజిస్తూ వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తూ. ఈ పిల్లవాడి పరిస్థితి ఇది. మన చిన్నప్పుడు నేను స్వయంగా చూసిన సంఘటనే చెప్తున్నాను మీకు. కాబట్టి ఇది మన అదృష్ట విశేషం. తండ్రి సమానంగా పెంచలేదా? అందరికీ సమానంగానే పెంచాడు. అందరికీ సమానంగానే హితబోధ చేసిన తల్లి కూడా అదృష్ట విశేషం. మనం పూర్వం చేసుకున్న పాపపుణ్య కర్మలన్నీ ఉంటాయి కదా, వాటి ఫలితం అనుభవించాలి కదా. అనుభవించడానికే మరి ఇలాంటి దుష్టులుగాను దుర్మార్గులుగాను పుట్టడం. సరే, గృహస్థుడు ఎల్లప్పుడూ కూడా సదాచారమును పాటించవలెను. ఆ సదాచారాన్ని పాటించడమే సద్గతి. దురాచారం పాటించాడు అంటే వాడికి ఇహలోక పరలోకాలలో వాడికి సుఖము లేదు. కొంత సదాచారం అని ఉంటుంది. ఏంటి సదాచారం అంటే? ప్రత్యేకంగా ఒక పుస్తకంలో రాసిపెట్టి ఉండదు. సదాచారము అని ఉండదు. నీకే తెలియాలి సదాచారం అంటే. నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని గౌరవించాలన్న విషయం నీకు తెలియదా? అది ఒకళ్ళు చెప్పాలా నీకు? తల్లిని తండ్రిని కొట్టమని ఎక్కడైనా ఉంటుందా? వాళ్ళని హింస పెట్టమని ఎక్కడైనా ఉంటుందా? వాళ్ళని అనాథాశ్రమంలో వేసేయమని ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. మనకి సదాచారం అనేది కొన్ని విషయాలు పెద్దలు చెప్తే తెలుసుకోవాలి. కొన్ని విషయాలు ఎవరు నువ్వు ఎంత చిన్నపిల్లవాడివా, నువ్వు అమాయకుడివా, ఏం పాపం చేయడానికి మాత్రం నీకు తెలివితేటలు వచ్చాయా? నీకు అది మాత్రం తెలివితేటలు వచ్చాయి, ఇది మాత్రం నీకు తెలివితేటలు లేవా? ఎందుకు లేవు? వాడికి కష్టం కాబట్టి. పిల్లవాడు ఎందుకు చదవడు? చదవమంటే కూడా చదవడు. పిల్లవాడు రాత్రింబావులు కూర్చొని చదివేస్తాడు. వాడు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోతాడు. వీడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. కాబట్టి మంచేది చెడ్డేది అన్నది కూడా మనకి తెలుసు. మనకి తెలియక కాదు. ఇది చేస్తే మంచిది, తల్లిని గౌరవిస్తే మంచిది, గురువును పూజిస్తే మంచిది, తండ్రిని గౌరవిస్తే మంచిది అని తెలియక కాదు, కానీ చెయ్యరు. కష్టపడితే పుణ్యం వస్తుందని తెలుసు. పాపం చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదండి. పాపం చేయడానికి కష్టపడక్కర్లేదు. గురువుని కట్టుకుని 4 తిట్లు తిట్టేసావనుకో, నీకు కావలసినంత పాపం వచ్చేస్తుంది. ఏం అక్కర్లేదు. తల్లిని తండ్రిని కాస్త హింస పెట్టేసావనుకో, 5 నిమిషాలు, నీకు కావలసినంత పాపం వచ్చేస్తుంది. పుణ్యం కావాలంటే అంత సులభంగా వస్తుందా? ఎంత కష్టపడాలి? కాబట్టి తెలియక కాదు ఇదంతా కూడా. అదే చెప్తున్నాడు, ఆచారము పాటించిన వారి నహ్యాచార విహీనస్య సుఖమత్ర పరత్రవా. ఆచార విహీనుడు, ఆచారం లేనివాడు. ఆచారం అంటే ఇదే సదాచారం, మంచి అని అర్థం, మంచి కార్యములు అని అర్థం. నీ సొమ్మేం పోయింది? వృద్ధులైన తల్లిదండ్రులు కాస్త కూర్చుని ఆప్యాయతో కాస్త అన్నం పెట్టలేవా? కాస్త కంచంలో అన్నం తీసుకుని పెట్టలేవా? వాళ్ళని తిడుతూ నీకు ఎంతకాలం నేను సేవ చేయాలని వాళ్ళు తిడుతూ నువ్వు కాలం గడపాలా? కాబట్టి ఆచార విహీనుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఇహలోక పరలోకాలలో వాడికి స్థానము లేదు. నీ తండ్రి తినక నిన్ను పోషించాడనే విషయం, ఆ బుద్ధి నీకు ఉండాలి కదా. వాళ్ళు తిన్నారా? కాబట్టి ఎవరైతే సదాచారాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తాడో వాడు, జాగ్రత్తగా చూడండి ఎంత గొప్ప శ్లోకము, యజ్ఞదాన తపాంసీహ పురుషస్య నభూతయే భవంతి యస్సదాచారం సముల్లంఘ్య ప్రవర్తతే. ఎవడైతే సదాచారాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తాడో, సదాచారం అంటే ఒక్కటే అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులని గౌరవించుట ఒక్కటి తీసుకుందాం చాలా, ఇంక ఎక్కువ వద్దు మనకి. అబద్ధము చెప్పకుండా ఉండుట, ఎవరిని హింస పెట్టకుండా ఉండుట, తోటి మానవుల పట్ల దయ చూపుట, ఈ విషయాలు మనకు తెలియవండి ఇవి. కాబట్టి ఇటువంటి సదాచారాన్ని ఉల్లంఘించి ఎవడైతే ప్రవర్తిస్తాడో, యజ్ఞదాన తపాంసీహ పురుషస్య నభూతయే, వాడు యజ్ఞాలు చేయని, దానాలు చేయని, తపస్సు ఆచరించని ఫలించవు. వాడు ఎన్ని మంచి పనులని చెప్పి అనుకుంటున్నాడు వాడు. ఏమండి,
ఇంత డబ్బు తీసుకెళ్ళి ఆ భగవంతుడికి ఇచ్చేసి అమ్మయ్య నా పాపాలన్నీ కడిగేసుకున్నాను అనుకుంటున్నాడు. పోతాయా? నీ సదాచారం కూడా ఉండాలిగా. అందుకే నువ్వు దానం చేసేటప్పుడు కూడా ఎంత వినయంగా నువ్వు దానం చేయాలి. వినయంగా రూపాయి నువ్వు ఇస్తున్నావు అంటే సిగ్గుపడుతూ ఇవ్వాలి. అయ్యో నాకు రూపాయి పుచ్చుకునే బ్రాహ్మడు దొరికాడని ఆనందపడాలి. నువ్వు రూపాయి తీసుకునే వేద పండితుడు అమ్మ ఈరోజు నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, 10 రూపాయలు నేను ఇస్తున్నాను, పట్టే యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు నాకు దొరికాడని చెప్పి నువ్వు ఆనందించాలి. అంతేగాని వీడికి ఏదో నాకంటే తక్కువ వాడిని ఏదో చిన్నతనం చేసి, ఇప్పుడు జరుగుతున్నది అదే, చిన్నతనం చేసి వేద పండితులు అంటే చులకనగా చూసేవాళ్ళు కూడా చాలామందిని చూశాను నేను. ఎంత మహాపాపం అది, ఎంత మహాపాపం. వేదాధ్యయనం చేసిన వాడంటే సాక్షాత్ పరమేశ్వరుడితో సమానం వేదాధ్యేత అంటే. కాబట్టి సదాచారాన్ని ఉల్లంఘించిన ప్రవర్తించిన మానవుడు వాడు చేసిన యజ్ఞదాన తపస్సుల వల్ల ఏమీ ఫలితం లేదు. కాబట్టి మనం కూడా కొద్దిగా సదాచారాన్ని, నువ్వు చేతనైనంత సదాచారాన్ని చేతనైనంత సదాచారాన్ని నువ్వు పాటించాలిగా. నువ్వు భార్యాబిడ్డలను అంత ప్రేమగా చూసుకుంటున్నావుగా, మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా ప్రేమగా చూసుకోవాలిగా, చూసుకోవద్దా? కాబట్టి దురాచారోహి పురుషో నేహాయుర్విందతే మహతో, దురాచారం కలిగినటువంటి పురుషుడు సంపూర్ణ ఆయుర్దాయమును పొందలేడు. వాడికి ఆయుర్దాయం కూడా ఉండదు. స్కార్యోయత్న సదాచారే ఆచారో హ్యంత్యలక్షణం, ఎల్లప్పుడూ సదాచారమందు ప్రయత్నం చేయాలి. సదాచారము చెడు లక్షణములను తొలగించును. సదాచారం వల్ల నీలో ఒక మంచి భావన కూడా కలుగుతుంది. ఒక మంచి భావన, తెలియని మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. సదాచారాన్ని మనం అవలంబించినందువల్ల. ఇంకా సదాచారం అంటే ప్రతి గ్రంథాలు చదవక్కర్లేదండి. పొద్దున్నే స్నానం చేసి దేవుడి దగ్గర ఓ దండం పెట్టుకోవడం సదాచారం. అంతేగాని ఇంకా లేవకుండా ఇంకా లేచాడో లేదో అప్పుడే పలహారం సేవించేయడం సదాచారమా? సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ బోళ్ళన్నీ భక్ష్య పదార్థాలు అన్నీ ఉన్నాయి, వీళ్ళు లేచాడో లేదో కనిపించే అంతే గబగబా మింగేస్తున్నాడు వాడు అవన్నీను. కడుపుకి సంతోషం కలుగుతుంది. సదాచారమా? నువ్వు రోజుకు లేచావంటే ఓ స్నానం చేసి ఓ బొట్టు పెట్టుకుని దేవుడికి ఓ దండం పెట్టుకోవాలిగా, ఆ పని కూడా చేయలేవా? కాబట్టి సదాచారాన్ని ఉల్లంఘించిన వారికి ఎటువంటి సత్ఫలితాలు కలగవు. కాబట్టి మనం కూడా మనకి చేతనైనంత సదాచారాన్ని మనం అవలంబించుకోవాలి. కాబట్టి సదాచారము యొక్క స్వరూపం నేను చెప్తున్నాను. ఓ కుమారా, ఓ అలర్కుడా, శ్రద్ధగా నీవు వినాలి. నేను చెప్పే మాటలు ఏకాగ్రచిత్తుడివై నీవు వినాలి. నేనేదో చెప్తున్నాను, ఏదో పుక్కుడి పురాణాలు అంటారు, అలా నువ్వు భావించవద్దు. జాగ్రత్తగా నీవు ఏకాగ్రచిత్తుడివై వినాలి. త్రివర్గ సాధనే యత్న కర్తవ్యో గృహమేధిన తత్సంసిద్ధౌ గృహస్థస్య సిద్ధిరత్ర పరత్తర చ. గృహస్థుడు ధర్మార్థ కామములనే త్రివర్గాన్ని సాధించడంలో యత్నించవలెను. ధర్మార్థ కామాలు మూడింటిని ధర్మం చేయాలి, ధర్మము ఆచరించాలి, సత్కర్మలు. అర్థము ధనాన్ని సంపాదించాలి, కామము కోరికలు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి భార్యతో సంయోగాన్ని పొంది పుత్రులను కూడా ఉత్పత్తి చేసుకోవాలి, వంశాభివృద్ధి. కాబట్టి త్రివర్గము సిద్ధించిన పిమ్మట ఇహపరలోకములందు సిద్ధి కలుగును. పాదేనార్థస్య పారత్ర్యం కుర్యాత్ సంచయమాత్మవాన్. ఏమండి, తత్వవేత్త అయినటువంటి మానవుడు తాను సంపాదించుకున్న సంపదలో కొంత భాగాన్ని ఉత్తమ పరలోక ప్రాప్తికి వెచ్చించవలెను. 4వ భాగం, సగభాగాన్ని, ఒక భాగం అయిపోయింది, సగభాగం అంటే 2 భాగాలని తానుని తాను పోషించుకోవాలి, నిత్య నైమిత్తిక కార్యాలని నెరవేర్చాలి, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి. వాళ్ళని పోషించుకోవద్దని ఎక్కడా చెప్పలేదు శాస్త్రం, వాళ్ళని పోషించుకోవాలి. దానికోసం సగభాగము, 2 భాగాలు. మిగిలిన ఒక్క భాగం ఉంది కదా, ఒక భాగం మిగిలింది, 4 భాగాలు. ఒకటేమో పరలోక ప్రాప్తికి వెచ్చించాలి పుణ్యకార్యాలు, 2 భాగాలేమో నీ సంసారాన్ని పోషించుకోవడానికి, ఒక భాగాన్ని కూడబెట్టాలి.
అనవసరంగా ఖర్చులు చేసేయకూడదు, కూడబెట్టాలి. పాదంచాత్మార్థమాయస్య మూలభూతం వివర్ధయేత్, దాచుకోవాలి. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏ ఆపదలు వస్తాయో, ఎప్పుడు ఎవరికి సహాయం చేయవలసి వస్తుందో. ఈ విధంగా ఏవమాచరతః పుత్ర అర్ధ సాఫల్యమిచ్చతి, అప్పుడే సంపదలు సఫలమవుతాయి. నీ సంపద కూడా సఫలం అవ్వాలి కదా, నీకున్నటువంటి సంపదలకి సాఫల్యం సిద్ధించాలి కదా. ఇటువంటి ధర్మకార్యాలు చేసినప్పుడే నీ సంపదలకు కూడా సాఫల్యం సిద్ధిస్తుంది. తద్వత్ పాపనిషేధార్థం ధర్మః కార్యో విపశ్చిత పరత్రార్థం తథాచాన్యః కామ్యోత్రైవ ఫలప్రదః. పాపాలని పోగొట్టుకోవాలి అంటే పండితుడు, జ్ఞాని ధర్మాన్ని అనుష్ఠించాలి. నిష్కామ కర్మలు పరలోకమందు ఫలమునిచ్చును. అదే మొట్టమొదటి నుంచి ఇదే చెప్తున్నాను నేను. ఎవరైతే ఈశావాస్యోపనిషత్తులో ఎవరైతే విద్యను అవిద్యను రెండిటినీ కూడా సమంగా ఉపాసిస్తాడో, విద్య అంటే జ్ఞానము, ఉపాసనలు, అవిద్య అంటే కర్మలు, రెండిటినీ కూడా సమానంగా నిష్కామ బుద్ధితో ఎవరైతే ఉపాసన చేస్తారో వాడికి ఉత్తమగతులు లభిస్తాయి. ఉత్తమగతులు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మలోక ప్రాప్తి అని. హిరణ్య గర్భుని యొక్క లోకప్రాప్తి, అదే ఉత్తమ లోకప్రాప్తి అంటే. మనం చేసుకున్న మంచి పుణ్యం వల్ల సాక్షాత్తు మోక్షం వచ్చేసేంత గొప్పవాడైతే ఏమో మోక్షం వస్తుందేమో, లేకపోతే బ్రహ్మలోక ప్రాప్తి కలిగి బ్రహ్మలోకంలో హిరణ్య గర్భుడు మహావాక్యాల యొక్క ఉపదేశం చేస్తాడట. ఈ మహావాక్యాల యొక్క ఉపదేశం వల్ల ముక్తులవుతారు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి కామ్యకర్మలు ఈ లోకమందే ఫలాన్ని ఇస్తాయి, కానీ ఏవైతే నిష్కామ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మోక్షానికి హేతుభూతములు అవుతాయి. దుర్మార్గులతో మాట్లాడుట, అసత్యమాడుట, పరుషంగా మాటలాడుట, దుష్టశాస్త్రములు, దుష్టవాదములు, దుష్టములను సేవించుట, వీటినన్నిటినీ విడిచిపెట్టవలెను. నాస్తికవాదమును అవలంబించరాదు. మన సమయాన్నంతటినీ వ్యర్థం చేసుకున్న దేవుడు లేడు, ఎవరూ లేరు, ఇవన్నీ వ్యర్థం, జ్యోతిషం వ్యర్థం, ఇవన్నీ ఎందుకండి? అయిపోయా, మన జీవితం అయిపోయింది, చావు దగ్గరికి వచ్చింది, అయిపోయా, జీవితం అయిపోయి ఏం సాధించాం మనం? దీనివల్ల ఏమైనా సాధించామా? చెప్తూ అనేక రకాలు, ఏ రకంగా మానవుడు గృహస్థాశ్రమంలో సంచరించాలి అని చెప్పి అనేక రకాలుగా ఇందులో చెప్తూనే ఉన్నారు. అలాగే చూసారా, ఉత్తరం దిక్కు వైపు తలపెట్టుకుని నిద్రించరాదు, మిగతా దిక్కుల వైపే నిద్రించాలి, దీనివల్ల ఏం జరుగుతుంది, అనేక విషయాలు. రాత్రివేళ స్నానం చేయరాదు, రాత్రివేళ స్నానం చేయాల్సి వస్తే కేవలం గ్రహణ సమయాల్లోనే స్నానం చేయాలి. ఇలాగా అనేక ధర్మకార్యాల గురించి. జడ ఉవాచ, సుమతి అనేటువంటి కొడుకు, జడ అంటే సుమతి అనేటువంటి కొడుకు తండ్రితో చెప్తున్నాడు. స ఏవ మనుశిష్ట సన్మాత్రా సంప్రాప్య యౌవనం ఋతధ్వజ సుతశ్చక్రే సమ్యగ్దార పరిగ్రహం. తల్లి మదాలస ఎన్నో ఉపదేశాలు చేసింది. ఉపదేశాలు పొందినటువంటి అలర్కుడు యౌవనాన్ని పొంది శాస్త్రోక్త ప్రకారంగా వివాహం చేసుకున్నాడు. పుత్రాంశ్చోత్పాదయామాస యజ్ఞైశ్చాప్యయజద్విభు. పుత్రులు జన్మించారు, యజ్ఞాలు చేశాడు, తండ్రిని ఆజ్ఞను అనుసరించి నడవసాగాడు. చాలా కాలం తర్వాత ఋతధ్వజుడు వార్ధక్యాన్ని పొంది మదాలసతో కూడా అడవికి వెళ్ళదలిచి తన కుమారుడైన అలర్కుని పట్టాభిషిక్తుని చేశారు. అంటే ఇప్పుడు ఋతధ్వజుడు మదాలస వాళ్ళ పని ఇంకా చివరికి వచ్చింది. వానప్రస్థాశ్రానికి వెళ్ళదలిచి అలర్కుణ్ణి పట్టాభిషేకం చేశారు. మదాలసాచ తనయం ప్రాహేదం పశ్చిమం వచః కామోపభోగ సంసర్గ ప్రహాణాయ సుతస్య వై. చివరిసారిగా వెళ్ళిపోతుంది కదా మదాలస, ఇంకా
వెడుతూ అతడికి ఇప్పుడు కామములందు భోగములందు వైరాగ్యాన్ని కలిగించడం కోసం ఇప్పుడు తత్పరుడు కాకూడదు. ఇప్పుడు కోరికలు సంభోగము ఇవన్నీ ఉన్నాయి, మానవ ప్రాణులకి సహజమైనటువంటి కొన్ని ఉన్నాయి, నిద్ర సంభోగం ఇవన్నీ కూడా. కానీ తత్పరత్వం అనేది న్యాయము కాదు అని చెప్పడం కోసం మదాలస ఏమంటుందంటే, యథా దుఃఖమసహ్యంతే ప్రియబంధు వియోగజం శత్రుబాధోద్భవం వాపి విత్తనాశాత్మ సంభవం. ఓ కుమారా, నీకెప్పుడైనా బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ వియోగం వల్ల భరింపరాని దుఃఖము కలిగినప్పుడు, లేదా శత్రువులు నిన్ను బాధించినప్పుడు, లేదా నీకు ధననాశము కలిగినప్పుడు, నీవు గృహస్థ ధర్మాలని ఆచరిస్తూ నీకేదైనా దుఃఖము కలిగినప్పుడు, రాజ్య పరిపాలన చేస్తుండగా నీకేమైనా కష్టాలు కలిగినప్పుడు, నేను ఒక ఉంగరం ఇస్తున్నానే, ఈ ఉంగరం తీసుకుని ఈ ఉంగరంలో చిన్న చిన్న అక్షరాలతో ఒక శాసన పత్రం ఉంటుంది, దానిని బయటకు తీసి చదివి ఆచరించుము. రేపొద్దున ఉపదేశం చేయడానికి ఆమె ఉండదు కదా, పాపం అక్కడ కూడా కొంత రాసిపెట్టి ఉంగరంలో రాసిపెట్టి అవసరమైనప్పుడు మాత్రం ఇటువంటి దుఃఖాలు కలిగినప్పుడు మాత్రం నీవు చదివి దానిని ఆచరించము. ఈ అలర్కుడి కథలో చాలా దూరం కథలో అది కూడా మధ్యలో ఒకటి వస్తుంది. సందర్భం ఉండి సమయం ఉండి మనం చెప్పుకుంటే ఆ వృత్తాంతం కూడా వస్తుంది. తత ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై సౌవర్ణం సాంగుళీయకం ఆశిషశ్చాపి ఆయోగ్యాః పురుషస్య గృహే సతః. సువర్ణ అంగుళీయకం ఇచ్చిందామె, గృహస్థులైన వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనములు పలికింది. తతః కువలయాశ్వోసౌ సాచదేవి మదాలసా పుత్రాయ దత్వా తద్రాత్యం తపసే కాననంగతౌ. కువలయాశ్వుడు మదాలస తమ కుమారుడైనటువంటి అలర్కునికి రాజ్యభారాన్ని అప్పగించి తపస్సు ఆచరించుటకు అడవులకు వెళ్ళిరి. ఇంతవరకు జడవు వాచ. ఇంకెక్కడి నుంచి ఏంటంటే కథ ఎక్కడికి మలుపు తిరుగుతుందో కొంచెం ముందే చెప్తాను. అలర్కుడి మీద రాజ్యభారాన్ని అప్పగించి ఋతధ్వజుడు మదాలస వెళ్ళిపోయారు కదా. అలర్కుడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. విషయాలయందు ఆసక్తి కూడా ఎక్కువైంది, ఉండకూడని గుణం. విషయాలయందు ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఎక్కువైతే దానివల్ల ఏమవుతుంది, జ్ఞానం అనేది అడ్డగింపబడుతుంది. ఆ సమయంలో ఇతడికి బోధని కలిగించి ఇతనిని ధర్మ మార్గంలో ప్రవర్తింపచేయడానికి ఇతని సోదరులలో ఒకడైన సుబాహువు ప్రయత్నం చేస్తాడు. అది ఇప్పుడు ఘట్టం. సరిపోయిందా? జడవువాచ సోప్యలర్కో యథాన్యాయం పుత్రవన్ముదితాః ప్రజాః పాలయామాస ధర్మాత్మా స్వే స్వే కర్మణ్యవస్థితాః. ధర్మాత్ముడైనటువంటి అలర్కుడు న్యాయాన్ని అనుసరించి ప్రజలని పుత్రుల వలె పరిపాలిస్తున్నాడు. ప్రజలకు పరమానందాన్ని పొందారు. వాళ్ళు తమ తమ కర్మలయందు ప్రవర్తించిరి. అదే మంచి ప్రజాపరిపాలన అంటే. బ్రాహ్మణులు తాము చేయవలసిన పనులు చేయాలి, క్షత్రియులు తమ చేయవలసిన, వైశ్యులు తమ చేయవలసిన, శూద్రులు తాము చేయవలసిన. అంతే, శూద్రులు చేయవలసిన పని బ్రాహ్మణులు చేయవలసిన పని, శూద్రులు మొదలుపెట్టారు అనుకోండి. ఇదే సాంకర్యం అంటే, అదే ధర్మ మార్గం తప్పడము అంటే. కానీ ఈ విధంగా లేదు, ప్రజలంతా తమ తమ విహిత కర్మల్లోనే ప్రవర్తించుచుండిరి. మంచి ధర్మాత్ములు మహాత్ములు అలర్కునికి జన్మించిరి. అమ్మ చకారసోర్ధం ధర్మేణ ధర్మమర్థేన వా పునః తయోశ్చైవా విరోధేన బుభుజే విషయానపి. ధర్మబద్ధంగా సంపదలను సమకూర్చుకున్నాడు, ధర్మాచరణ చేశాడు, విషయాలను కూడా అనుభవించాడు. అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వైరాగ్యం నాస్య సంజజ్ఞే భుంజతో విషయాన్ ప్రియాన్. విషయాలను అనుభవిస్తున్నాడు,
అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకనాటికి వైరాగ్యం కలగాలిగా. ఇంకెప్పటికీ వైరాగ్యం కలగకపోతే ఇంకా జ్ఞానమేమున్నది? వైరాగ్యమే కదా. ఆత్మజ్ఞానానికి సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత 4: నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది సాధన సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, వైరాగ్యం, ముముక్షుత్వము అని చెప్పి 4 గుణాలు. మోక్షం పొందడానికి 4 గుణాలు కావాలి. అందులో ఒక గుణం వైరాగ్యం. మనం వయసులో ఉన్నాం, ఎంతో సంపాదిస్తున్నాం, ఎప్పటికో అప్పుడు కొంచెమైనా పిసరంతైనా వైరాగ్యం కలగాలిగా. ఇంకెప్పటికీ వైరాగ్యం కలగపోతే ఇక మోక్షం సంపాదించే దారి ఏమున్నది? కానీ ఇతనికి వైరాగ్యం కలగలేదు. ఇక చాలుననే భావము అతడికి కలుగలేదు. ఇక నాకు ఇది చాలు అనుకోవాలి కదా, ఆ భావన కలుగలేదు. తథా భోగ సంసర్గం ప్రమత్తమజితేంద్రియం, జితేంద్రియుడు కాకుండా తన సోదరుడు ఉన్నాడు అని చూసి సుబాహుడు అనేవాడు వనవాసం చేస్తున్నాడు కదా, తపస్సు ఆచరిస్తున్నాడు కదా, అలర్కుని గూర్చి విన్నాడు. అలర్కుడు బాగానే ప్రజాపరిపాలన చేస్తున్నాడు, కానీ విషయ వాంఛలు తగ్గలేదు, వైరాగ్యము కలుగలేదు. విన్నాడు. ఇది తత్వోపదేశం చెయ్యాలి అనుకున్నాడు. ఏం చేస్తే తత్వోపదేశం కలుగుతుంది? అలర్కుడి యొక్క శత్రువులను ఆశ్రయిస్తే ఇతడికి మేలు జరుగుతుంది అనుకున్నాడు. చూద్దాం. చూసారా? అలర్కుని యొక్క శత్రువులను ఆశ్రయిద్దాం అనుకున్నాడు. కాశీభూపాలుడు అనేటువంటి వాడిని ఏమన్నాడంటే, నా రాజ్యము, నేను అన్నగారిని, నా రాజ్యాన్నేమో నా తమ్ముడు పరిపాలిస్తున్నాడు, నాకు సాయం చేసి పెట్టవా అని అడిగాడు. సుబాహుడు అనేటువంటి వాడు కాశీభూపాలుడి దగ్గరికి వెళ్ళి కోరాడు, నా రాజ్యాన్ని నాకు సంపాదించి పెట్టవా అన్నాడు. న్యాయం కదా. అన్నగారు రాజ్యం చేయాలి, తమ్ముడు రాజ్యం చేస్తాడా? న్యాయం కదా. ఏం చేశాడు? సుబాహుడికి కాశీరాజు ఏం చేశాడంటే, ఒక దూత ద్వారా సుబాహుడికి సమాచారం పంపించాడు. ఇచ్చేవయ్యా నీ అన్నగారికి రాజ్యం, న్యాయం కదా. అన్నగారు నీ రాజ్యం, ఆ రాజ్యం అడుగుతున్నాడు, ఇచ్చేవయ్యా అన్నాడు. అలర్కుడు అంగీకరించలేదు. నా అన్నగారు నా దగ్గరకు వచ్చి నా రాజ్యం నాకు ఇమ్మని యాచించాలి, అప్పుడు నేను ఇస్తాను. ఏదో నన్నేదో శత్రురాజులు ఆక్రమిస్తారనే భయంతో నా రాజ్యాన్ని నేను ఇచ్చాను. ఏమనుకుంటారు ప్రజలు? భయంతో ఇచ్చేశాడు అనుకుంటారు. రమ్మను, నా అన్నగారిని రమ్మను, రాజ్యం ఇస్తాను. సుబాహువు తమ్ముణ్ణి యాచించలేదు. యాచించుడ క్షత్రియ ధర్మం కాదు అనుకున్నాడు. పరాక్రమమే ధనముగా కలిగిన వాడైన కాశీప్రభు ఏం చేశాడు? దండెత్తాడు. దండెత్తి ఏం చేశాడు? వశపరుచుకున్నాడు. అన్నీ మొత్తం అంతా లాగేసుకున్నాడు. అలర్కుడు ఎటువంటి వాడైపోయాడు? సంపదల హీనుడైపోయాడు. ఏమీ సంపదల మిగల్లా. ధనాగారం క్షీణించింది. అతను నివసించే పట్టణం కూడా శత్రువుల వశమైపోయింది. ఒక్కసారి గుర్తొచ్చింది, తల్లి ఒక సువర్ణాంగుళీకం ఇచ్చిందిగా, చూద్దాం. నీవు ఎప్పుడైనా దుఃఖాల్లో ఉంటే ఈ అంగుళీకంలో ఉన్నటువంటి శాసనాన్ని చూసి చదువు అని చెప్పిందిగా. అంగుళీకాన్ని తీసుకున్నాడు. శాసనాన్ని బయటకు తీసి అందులో చక్కగా అందంగా రాసిన అక్షరాలని జాగ్రత్తగా చదివించుకున్నాడు. ఏమనుంది అందులో? అన్ని విధాల సంబంధ బాంధవ్యములు విడిచిపెట్టవలెను. ఒకవేళ సంబంధ బాంధవ్యాలని విడిచిపెట్టుట నీకు కష్టమైతే కనీసం సత్పురుషులతోనైనా సాంగత్యము చేయవలెను. సజ్జనులతో సాంగత్యము ఔషధము వంటిది. చూసారా? మనం ఎప్పుడు కాస్త మంచి వాళ్ళని స్నేహితులుగా చూసుకోవాలి. వాడెవడో దుష్టుడు దుర్మార్గుడు, వాడిని స్నేహితుడిగా చేసుకుంటే నువ్వు దుష్టుడు దుర్మార్గుడివే అవుతావు నువ్వు. అన్ని విధాల కోరికలను విడిచిపెట్టాలి. మోక్షమందు మాత్రం కోరిక కలిగి ఉండాలి. అది పురుషునికి ఔషధము వంటిది.
తల్లి శాసనం చదివి చదివి సజ్జన సాంగత్యం గురించి ఆలోచిస్తూ దుఃఖాతురుడై అలర్కుడు ఆ మహానుభావుడు ఇప్పుడు సజ్జన సాంగత్యం కావాలి. ఎవరు సజ్జనులు? దత్తాత్రేయ మహాముని. దత్తాత్రేయ మహాముని సాంగత్యము కొరకు వెళ్ళెను. చూసారా, ఎక్కడ ప్రారంభమైంది అంటే ఎప్పుడో 200-300 శ్లోకాలు 400 శ్లోకాలకి ముందు, ఎన్నో అధ్యాయాలకి ముందు సుమతి తన తండ్రికి ఏమని ఉపదేశం ప్రారంభం చేశాడు? అలర్కునికి దత్తాత్రేయుడు చేసిన ఉపదేశాన్ని నీకు చెప్తాను నాన్న అని ప్రారంభించి ఇంత వృత్తాంతాన్ని అసలు అలర్కుడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాలి కదా. ఆ ఋతధ్వజుడు మదాలస, ఈ మధ్యలో మదాలస ఓసారి చనిపోవడం, మళ్ళీ బతకడం, ఇంత కథ అయిన తర్వాత అక్కడ విషయం ఇప్పుడు ఇక్కడికి వచ్చిందనమాట. అలర్కుడు ఏం చేశాడు? దత్తాత్రేయుని శరణు వేడాడు. తం సమేత్య మహాత్మానం అకల్మషమసంగినం ప్రణిపత్యాభిసంపూజ్య యథాన్యాయమభాషత. మహాత్ముడు, ఎట్టి కల్మషములు లేనివాడు, అసంగుడు, పరమాత్మ స్వరూపుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ దత్తాత్రేయునికి నమస్కరించి పూజించి అలర్కుడు ఏమంటున్నాడంటే, బ్రహ్మన్ కురు ప్రసాదం మే శరణ్య శరణార్థినాం దుఃఖాపహారం కురు మే దుఃఖార్తస్యాతి కామినః. ఓ బ్రహ్మస్వరూపుడా, నాయందు అనుగ్రహము చూపుము, శరణన్న వారికి మీరే కదా శరణ్యము. నాకు విషయభోగాలు యందు కోరిక ఎక్కువైపోయినది, దుఃఖపీడితునై ఉన్నాను. విషయాలు యందు కోరికలు ఎంత ఎక్కువ 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 అవుతుందో దుఃఖాలు అంత ఎక్కువ 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 అవుతుంది. విషయాల యందు, విషయాలంటే ఏమైనా కావచ్చు, ధనం సంపాదన, ఇంకోటి సంపాదన, ఇంకోటి సంపాదన, ఎక్కువ అదే కదా. విషయవాంఛ అంటే మనకందరి కోరిక అంటే ఏమిటి? ఎక్కువ డబ్బు వచ్చేయాలంతే. అన్నిటికీ అది అక్కడికే ముడి, ఇంకెక్కడా ముడి ఏం లేదు. అక్కడికే చివరికి, ఎక్కడికి వెళ్ళి వెళ్ళి ప్రయాణం ఏమిటాయి అంటే చివరిది గమ్యస్థానం అదే, డబ్బు వచ్చేయాలి. ఎక్కువ 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 కోరుకొనగలది, ఎక్కువ ఎక్కువ క్లేశములు. ఎంత అవసరము తక్కువ తక్కువ విషయాల యందు వాంఛ నువ్వు తగ్గించుకున్నావు అంటే అంత సుఖము. దత్తాత్రేయ, నా దుఃఖాలని పోగొట్టు మహర్షి ప్రార్థించాడు. దత్తాత్రేయ ఉవాచ, దత్తాత్రేయుడు చెప్తున్నాడు, దుఃఖాపహారమద్యైవ కరోమి తవ పార్థివా సత్యం బ్రూహి కిమర్థంతే దుఃఖం తత్పృథివీపతే. ఓ రాజా, నీ దుఃఖాలను పోగొడతాను, కానీ నిజం చెప్పు, నీకు అసలు ఎందుకు దుఃఖం కలిగింది? జడ ఉవాచ ఇత్యుక్తశ్చింతయామాస స రాజా తేన ధీమత త్రివిధస్యాపి దుఃఖస్య స్థానమాత్మానమేవ చ. అలర్కుడు దుఃఖాలు 3 రకాలు, ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అని చెప్పి దుఃఖాలు 3 రకాలు. ఆధ్యాత్మికం అంటే లోన ఉన్నటువంటిది, జ్వరాదుల వల్ల వచ్చే దుఃఖాలు ఆధ్యాత్మికం. ఆత్మ అంటే శరీరం, ఆత్మ అంటే ఆత్మ కాదు. ఆధ్యాత్మికం అంటే శరీరంలో ఉన్న దుఃఖాలకి ఆధ్యాత్మికమని. ఆధిభౌతికమని భూతాల వల్ల, కొన్ని ప్రాణులు, సర్పాదులు, పులి, సింహం, వీటి వల్ల వచ్చే దుఃఖాలకి ఆధిభౌతిక దుఃఖాలు అంటారు. ఆది దైవిక దుఃఖాలు గ్రహాల వల్ల, దేవతల వల్ల, అందుకే గ్రహశాంతులు అవి చేయించుకుంటూ ఉంటాం మనం, వాటి వల్ల వచ్చే దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు. దుఃఖాలు 3 రకాలు, ఆధ్యాత్మికమైనా కావాలి, ఆది భౌతికమైనా కావాలి, ఆది దైవికమైనా కావాలి. ఈ 3 దుఃఖాల గురించి ఆలోచిస్తూ, తన గురించి కూడా ఆలోచిస్తూ, స విమృశ్య చిరన్ రాజా పునః పునరుదారధీః ఆత్మానమాత్మనాధీరః ప్రహస్యేదమధాబ్రవీత్. ధీరుడైన వాడు, ఉదారమైన బుద్ధి కలిగిన వాడు అయినటువంటి అలర్కుడు చాలా చిరకాలము ఆత్మవిమర్శ చేసుకుంటూ ఏమన్నాడంటే, నాహముర్వి న సలిలం నద్యోతిరనిలోన చ నాకాశం కింతు శారీరం సమేత్య సుఖమిష్యతే. నేను భూమిని కాదు, జలమును కాదు, తేజస్సును కాదు, వాయువును కాదు, ఆకాశమును కాదు, శరీరమందు జీవభావాన్ని పొందినవాడను నేను. ఈ శరీరమే ఆత్మ అని కోరుకుంటున్నటువంటి వాడు నేను.
అజ్ఞానినైనటువంటి నా చేత ఈ సుఖము కోరబడుచున్నది అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. ఈ ఆత్మవిమర్శ ఇంకా ఇంకా ఏం చేసుకున్నాడు అనేటువంటిది రేపు ప్రవచనంలో చెప్పుకుందాం. అలర్కు దత్తాత్రేయుడు చేసినటువంటి ఉపదేశం ఇదంతా కూడా రేపు ప్రవచనంలో మనం చెప్పుకుని పూర్తి చేసుకుందాం. దత్తాత్రేయ ఉపాఖ్యానం అక్కడితో పూర్తవుతుంది. ఇంతటితో ఈరోజు ప్రవచనం పూర్తయింది. స్వస్తి.